నేను కూర్చుని దేవుడికి స్తోత్రములు కలుగునుగాక. నా మాట వినబడుతుంది మైక్లో. హ్యాండ్ మైక్ తీసుకురా. దేవుడికి స్తోత్రములు కలుగునుగాక. చాలా మంచిది. ప్రభు యొక్క కృపను బట్టి ఆయన ప్రేరేపణలో ఆయన కలిగింపజేసినటువంటి సమూహాలన్నీ కూడా పరిశుద్ధములైనవే. ఆయన ఆలోచనలు ఎప్పుడు కూడా మనుషులు గ్రహించడానికి వీలు లేనంత లోతులుగా కనబడుతూ ఉంటాయి. గ్రహించే ప్రయత్నం చేసిన దొరకవు, కానీ ప్రభువే తన కృపను బట్టి మనకు తెలియపరచాలి. చాలా కాలం తర్వాత ఈ కుటుంబంలో మరొక కుటుంబ కూడిక జరుగుతూ ఉంది. ఇది ఇలాగ ఈ కుటుంబంలో చాలా విస్తృతంగా జరగాలి. అయ్యో, కనీసం ఇంట్లో వాళ్ళు కూడా ఆమె నడలేరు. అయ్యో అయ్యో, ఆమేన్. అత్యధికంగా జరగాలి, విస్తృతంగా జరగాలి. ఆయన యొక్క వాక్యమును గుర్చినటువంటి ఆ యొక్క ప్రత్యక్షతలు, రక్షణ, సువార్త ఇదంతా కూడా పెద్దగా ఇక్కడ వినబడాలి. అది గృహానికి, గృహస్థులకు మంచిది. ఆమేన్. చాలా మంచిది. కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు మరియు శుభములు తెలియజేస్తా ఉన్నాను. దేవుడు మిమ్మల్ని అందరూ కూడా దీవించును గాక. మన సమయాన్ని నేరుగా లేఖనాలు కూడా గడిపే ప్రయత్నం చేద్దాం. రోమాపత్రిక 12వ అధ్యాయము. రోమాపత్రిక 12వ అధ్యాయము 1వ వచనం నుంచి గమనించినట్లయితే, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. దేవుడికి స్తోత్రములు కలుగునుగాక. తరలో చూడండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. కనికరపూర్ణుడా, సర్వశక్తి సంపన్నుడా, ఉన్నతమైనటువంటి మా దేవా, మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. సమకూర్చిన విధానం బట్టి మీకు కృతజ్ఞతలు. కీర్తనలో కూడా మీరు తోడుగా ఉండినారు నాయన. దయచేసి మా హృదయాంతరంగంలో ఒకవేళ మేము పాడలేకపోయినట్లయితే, ఆత్మోషులుగా మేము కాలేకపోయినట్లయితే చిన్న పిల్లల్లాగా మమ్మల్ని క్షమించమని ప్రార్థిస్తూ ఉన్నాము. నీ కృప ద్వారా దయచేసి వాక్య భాగంలోనికి వెళ్ళబోచుండగా పరమ బోధకుడిగా నీ పరిశుద్ధాత్మ యొక్క సహాయమును మేము అడుగుతూ ఉన్నాము. ఇది ప్రజలకు కనబడనిదే, ప్రజలు నమ్మనిదే, కానీ మేమైతే మా జీవమును ఆధారము చేసుకున్న సత్యమై ఉన్నది. నీవే మా అందరితో మాట్లాడమనియు మాకు కావలసినటువంటి సమాచారం అన్నిటిని కూడా ప్రభు బయలుపరచమనియు, వేటిని వినుట వలన మా జీవితాలు మారునో వేటి గుండానైతే ప్రభు మేము మీరు అనుకున్నటువంటి సంపూర్ణమైనటువంటి సమాన సంపూర్ణతలోకి దిగగలుగుతామో ఆ మాటలు మాకు ప్రభు బయలుపరచమని ప్రార్థిస్తూ ఉన్నాము. నీ సర్వోన్నతమైన కృపచేత బోధింపదగిన ఆత్మను, గ్రహింపు శక్తిని ఈ స్థలంలో మాకు కలిగింపజేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్. ఆమేన్. చాలా మంచిది. చదవబడినటువంటి లేఖన భాగాన్ని గమనించినట్లయితే దేవుడి యొక్క లేఖనము మాట్లాడుతున్నటువంటి సంగతులు చూడండి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవుడికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక, అంటే ఖచ్చితంగా ఈ లోకంలో మనం ఉండేటువంటి ప్రాంతాన్ని బట్టి దేవుడిలోనికి మనం పూర్తిగా రావడానికంటే మునుపు
ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన విశ్వాసాలకు సంబంధించిన వారిగా ఉండడాన్ని బట్టి దేవుని యొక్క క్రైస్తవ్యం కూడా ఈ భూమి మీద బాగా ప్రచురము చేయడానికంటే మునిపే ప్రజలందరూ ఇదివరకు ఏదో ఒక విశ్వాసాలకు, తెగలకు, కట్టడలకు, నియమాలకు ముందుగానే గురైనటువంటి ప్రజలుగా ఉన్నారు. క్రైస్తవ్యంలోనికి వచ్చినటువంటి వారిని చూస్తే గనక ప్రారంభ దశలో రోమా సామ్రాజ్యం నుంచి విస్తృతంగా క్రైస్తవం పెరిగినప్పుడు ప్యాగన్ అనేటువంటి మతానికి సంబంధించిన వారు ఎక్కువ మంది దీనిలో కలవడం జరుగుతూ వచ్చింది. వారు కలుస్తూ ఏం చేశారంటే వారు మాత్రమే కలవకుండా వారితో పాటు వారి పూర్వపు మత లోక ఆచారాలను, మర్యాదల్ని దీనిలో కలిపేశారు. దానివల్ల వారి కట్టుబాట్లు, వారి వస్త్రధారణలు, వారికి సంబంధించిన ఆచారాలు, అనేకమైన విషయాలని ఈ భక్తిలోనికి జోడిస్తూ నెమ్మదిగా కలిసిపోయారు. అదే రీతిగా ఈ భారతదేశ ప్రాంతంలో కూడా అలాగే జరుగుతూ వచ్చింది. ఈ లోక మర్యాద అంటూ ఒకటి ఉంటుంది. ఏంటిది? ఇది ప్రాంతీయతను బట్టి, లోకాన్ని బట్టి, అనేకమైనటువంటి తెగలను బట్టి, అక్కడ ఏర్పడుతున్న సమూహాలను బట్టి, అక్కడ ఉండే స్థానిక అధికారాలను బట్టి ఏ కట్టడాలు, నియమాలు అయితే ఉంటాయో ఆ నియమాల వల్ల ఒక ప్రత్యేకమైన పోకడ ఏర్పడుతుంది. ఈ పోకడ క్రైస్తవ్యంతో పాటు జోడించుకొని కలిసి నడిచిపోతూ ఉంటారు. దానిలో భాగంగానే ఇక్కడుండే ఈ ప్రాంతంలో కూడా తాలిబొట్టు ఒకటి ఈ లోక మర్యాదను అనుసరించేదే. ఎందుకు కడుతున్నారయ్యా అంటే మన భారతదేశ సాంప్రదాయం అంటారు. మళ్ళీ ఎందుకంటే ఈ లోక మర్యాద అంటారు, ఈ ప్రాంతీయ యొక్క మర్యాద అంటారు కదా. కాళ్ళకు వేసుకునేటువంటి ఆ మెటల్ కూడా అదే రీతిగా దానికి సంబంధించినటువంటివే. అవి కూడా దీనిలోనికి కలుపుకొని ముందుకు సాగుతూ ఉంటారు. కానీ దేవుడి వాక్యం ఏమంటుందంటే ఈ లోక మర్యాదను మీరు అనుసరించకూడదు. మీరు ఈ లోక సంబంధులు కాదు. ఈ లోకము కోసం మీరు జన్మించిన వారు కాదు. ఈ లోకంలో మన తాత్కాలికమైన ప్రజలమే. ఈ లోకానికి మనకు ఎంత అంటే మనం వేరే ఒక దూర ప్రాంతానికి వెళ్ళినప్పుడు తాత్కాలికంగా అక్కడ నివాసం ఉండడానికి ఒక గదిని కనుక అద్దెకు తీసుకుంటే ఆ గది మనకు ఎలాంటిదో ఈ లోకం మనకు అలాంటిదే. కొంతకాలం ఉండి పని చూసేసుకొని చెల్లించాల్సింది చెల్లించేసి ఆ గదిని ఖాళీ చేసి వెళ్ళిపోయినట్టుగానే మన పరిస్థితి లోకంలో అంతే. మనం యాత్రికులమే, పరదేశీలమే, ఈ లోకానికి సంబంధించిన వారము కాము. కాకపోతే ఇదంతా ఏంటి అంటే ఎప్పుడైనా ఒక ఇల్లు కొనుక్కునే ముందు ఇల్లు చూస్తాము. అట్టాగే ఈ ఇల్లును పరిపాలించే ముందు, ఈ లోకాన్ని పరిపాలించే ముందు లోకాన్ని చూపిస్తున్నాడు అంతే. మనకైనా చూసుకోండి బేట, ఏ ఏ దేశాలు కావాలో, ఏ ఏ ప్రాంతాలు కావాలో, ఏ ఏ ఖండాలు కావాలో, ఏ ఏ భూభాగాలు కావాలో ఇక్కడ చూసి వీటిని మీరు జయించండి. ఒక రోజున దీని అంతటిపైన అధికారాన్ని మీకు అప్పచెప్పబోతా ఉన్నాడు నాయన. కానీ ఈ లోక మర్యాదల్ని అనుసరించడానికి మాత్రము దేవుడు మనల్ని ఇక్కడికి పంపలేదు. ఆమేన్. తర్వాత అంటాడు ఈ లోక మర్యాదను అనుసరింపక. మరి ఈ లోక మర్యాదను అనుసరించకపోతే మరి దేన్ని అనుసరించాలా? ఈ లోకంలో చాలా రకాల మర్యాదలు ఉన్నాయో కదా. చదువుల్లో మర్యాదలే, గృహాల్లో మర్యాదలే, మరియు పెళ్ళిళ్ళలో మర్యాదలే, పనుల్లో మర్యాదలే. ఒక పని ప్రత్యేకమైన వర్గం వారే చేయాలా? ఎస్ఆర్నో? పెళ్ళిళ్ళు ప్రత్యేక వర్గంలో వల్లే చేసుకోవాలా? ఎస్ఆర్నో? ఒకటే రెండా? అనేకమైనటువంటి ఈ లోక మర్యాదలు క్రైస్తవులు కూడా అనుసరించడం చాలా బాధాకరమైన సంగతి. కానీ దేవుడు వాక్యం అంటుంది ఈ లోక మర్యాదల్ని మీరు అనుసరింపక ఉత్తమమును అనుకూలము. దేనికి అనుకూలము? నీకు నాకు అనుకూలం కాదు. దేనికి? వాక్యానుకూలము. వాక్యములో దేవుని యొక్క లేఖనముల ప్రకారంగా ఏది దేవుడు చేయమని సెలవిచ్చున్నాడో లేఖనానుకూలమైన దాన్ని మాత్రమే, మనకు అనుకూలమైన దాన్ని చేయడం కాదు అక్కడ అని అంటాడు. మళ్ళీ సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తం ఏదో పరీక్షించి. అంటే దేవుడు ఒక ప్రత్యేకమైన ఒక చిత్తాన్ని కలిగి ఉన్నాడు. ఈ చిత్తము అందరి ఎడల కలిగి ఉన్నాడా? అబ్సల్యూట్లీ కలిగి ఉన్నాడు. ప్రతి మానవుడి ఎడల కలిగి ఉన్నాడా? ప్రతి మానవుడి ఎడల కలిగి ఉన్నాడు. ప్రతి భూభాగాన్ని గురించి, ప్రతి కుటుంబాన్ని గురించి, ప్రతి దేశాన్ని గురించి ఒక ప్రత్యేకమైన ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు ఆయన. అయితే ఈ ప్రణాళిక దీని గురించి మాట్లాడుతానంటాడు. ఈ ప్రణాళిక పరీక్షించవలసిన అవసరం ఏమున్నది? ఎందుకు పరీక్షించాలి? పరీక్షించకపోతే లభించదా? ఇదివరకే దేవుడు తన చిత్తమంతటిని కూడా వాక్యమునందు రాయించి ఉంచాడుగా. లేఖనాలలో రాయబడినటువంటి అక్షరాలతో మనం ఏది చేయాలి, ఏది చేయకూడదో ఇదివరకే మొత్తం సత్యమంతా ఇవ్వబడింది కదా. మళ్ళీ పరీక్షించాల్సిన అవసరం ఏమొచ్చింది? దేన్ని పరీక్షిస్తున్నాము? లేఖనాల్లో ఉన్నది చేయండి అంటే సరిపోద్దిగా.
అయినా కానీ ఆయన అంటాడు దేవుడి చిత్తము ఎలాంటి చిత్తం అది? అనుకూలమును సంపూర్ణమును ఉత్తమమునైనటువంటి ఈ గొప్ప చిత్తము కనిపెట్టాల. ఈ చిత్తం ఏదో కనిపెట్టకపోవడం వల్ల జాగ్రత్తగా గమనించాలా, ఈ చిత్తం ఏంటో కనిపెట్టకపోవడం వల్ల చేయకూడని ప్రయాణాలు చేసి యాక్సిడెంట్ అయిన వారు లేకపోలేదు, చేయకూడని వ్యాపారాలు చేసి నష్టపోయిన వారు లేకపోలేదు, చేయకూడని పెళ్లి చేసుకుని జీవితాంతము యుద్ధాలు పోరాటాలు పోరాడుతున్నవారు లేకపోలేదు, చేయకూడనటువంటి మాటలు పనులు చేస్తూ వాటి గుండా సమస్యలు ఇబ్బందులు పొందుకున్నవారు లేకపోలేదు. ఈ సమస్య అంతా ఎక్కడంటే ఉత్తమమైనటువంటి దేవుడి చిత్తమును కనిపెట్టి పరీక్షించడంలోనే లోపం ఉండడం వల్ల సమస్యలు ఎదుర్కొంటున్నారు. దేవుడు మంచివాడు, ఆయన సర్వోపకారి, ఎన్నడూ కీడు చేయడానికి ఇష్టపడని గొప్ప దేవుడు. ఆయన చేయాలనుకున్న మంచి చేయుటలో ఏమాత్రం వెనకాడు. ఆయన అసలు కీడు చేయడానికి ఎన్నడూ మనకు నష్టాన్ని కలిగజేయడానికి ఎన్నడూ 1-10 మార్లు ఆలోచించి కృప చూపించే దేవుడు ఆయన. అలాంటి దేవుడి యొద్ద ఎప్పుడు ఆశ్చర్యం పొందుకున్న మనకు ఆయనను కొన్ని అనుకున్నట్టుగా సంగతులు జరగడంలా, ఇసరో అనుకూల పరిస్థితులు కలగడంలా, ఎక్కడో పొరపాటు ఉందంటే దేవుడిలో కాదు మనలోనే. కరెక్టేనా? ఎక్కడో కాదు మనలోనే ఆ పొరపాటు దాగుంది. అయితే ఈ చిత్తం ఏదో దాన్ని పరీక్షించి తెలుసుకొని, ఎందుకు తెలుసా? ఈ చిత్తం ఏంటో తెలియకపోతే దీనిని కాలగడి వర్తమానికి కూడా దేవుడు ఒక గొప్పదైన మర్మంగా చెప్తాడు. దిస్ ఈస్ ద మిస్టరీ ఆఫ్ విల్ ఆఫ్ గాడ్ అంటాడు. జాగ్రత్తగా గమనించాల. ఏ మహిమాయుక్తమైన మేఘము గుండా దేవుడైతే 12 కొత్త నిబంధన యొక్క మర్మములు బయలుపరిచి ఉన్నాడో ఆ ప్రత్యేకమైన 12 మర్మాలలో ఈ మర్మము చాలా గొప్పది. ఇది కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటిది. దీనిని ఆయన అంటాడు ది మిస్టరీ ఆఫ్ విల్ ఆఫ్ ది గాడ్, దేవుడి యొక్క చిత్తమును గురించిన మర్మము అంటాడు. ఈ మర్మం ఎందుకు అంటే ఈ తర్వాత కొటేషన్లో తర్వాత లైన్లో చెప్పబడిన మాట చూడండి. అని అంటాడు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. ఇచ్చి రూపాంతరం పొందడానికి, మనస్సును మారడానికి దేవుడి యొక్క చిత్తమును పరీక్షించడంతో సంబంధం ఉన్నదా? రూపాంతరం అంటే మీరు విన్నారా? ఏ రూపాంతరము? యేసు ప్రభు ఒక కొండ మీదకి వెళ్ళి తను రూపాంతరపరచబడినటువంటి ఒక గొప్ప సందర్భాన్ని గురించి మాట్లాడతాడు. ఆయన క్షయమైన దేహములో నుంచి అక్షయమైన దేహములో దర్శనమిస్తూ కనబడినాడు. చూసారా? అదిగో అలాంటి ఈ లోక నియమాలను కూడా మార్చదగినటువంటి అక్షయమైన మహిమాయుక్తమైన గొప్ప దేహాన్ని ధరించుకునే గొప్ప శక్తి, మనస్సును మార్చగలిగే శక్తి దేన్ని మారి మనస్సు మారా. ఈ మనస్సుకి మరో పేరు హృదయము. కరెక్టేనా? హృదయము బహుఘోరమైన వ్యాధి గలది. దీన్ని ఎవడు గ్రహిస్తాడు? ఎవడు గ్రహించినాడు? దీన్ని ఎవడు బాగు చేస్తాడు? ఎవడు బాగు చేయలేడు. రోగము కలిగిన ఈ హృదయాన్ని, మనస్సును మార్చగలిగేటువంటి శక్తి దేవుడి చిత్తానికి ఉందంట. మనుష్యులకు లేనిది, వైద్యులకు సాధ్యపడనిది, అధికారులకు కూడా కుదుటపడనిది, రూపాంతరపరచు శక్తి, బహురోగము కలిగి మార్చలేనటువంటి హృదయాన్ని సైతము కూడా మార్చుట దేవుడి చిత్తాన్ని పరీక్షించడం దాచిపెట్టాడు ఆయన. ఇప్పుడు దేవుడి చిత్తమును పరీక్షించడం ఒక్కటి వచ్చిందా? అయ్యా ఒక మారు ఆలోచించండి. ఆయన చిత్తం మీద పరీక్షించడం వస్తే ఘోరమైన వ్యాధి కలిగింది, ఎవ్వడు గుణపరచలేనని చెప్పబడుతున్న ఈ హృదయాన్ని మార్చగలగడం అనేది ఈ చిత్తాన్ని కనుగొనుటలను, రూపాంతరపరచబడేటువంటి ఆ గొప్ప శక్తి చిత్తమును పరీక్షించడంలో దాచిపెట్టబడ్డది. ద మిస్టరీ ఆఫ్ విల్ ఆఫ్ ద గాడ్ విల్ లీడ్ టు ద మిస్టరీ ఆఫ్ ది ట్రాన్స్లేషన్ ఆఫ్ ద సెయింట్స్. సజీవ పరిశుద్ధుల యొక్క రూపాంతర మర్మములో దేవుడి చిత్తమును గూర్చిన మర్మాన్ని దేవుడు ఇమిడిచిపెట్టాడు. అక్కడ ఒక మర్మములో మరొక మర్మాన్ని గ్రహించడం ద్వారా రాజ్యాన్ని చేరలేము. ఒక దానితో ఒకటి ఖచ్చితమైన అనుబంధాన్ని దేవుడు ఏర్పాటు చేశాడయ్యా. నా మాట మీకు అర్థమవుతుందిగా? ఆయన ఖచ్చితమైన బంధాన్ని ఇమిడ్చి కావాలని పెట్టాడు. అయ్యా నేను దేవుడి వలె ఈ దేహాన్ని వదిలి రెప్పపాటులో ఆ కడబూర వినగానే నేను మార్పు చెంది ఆ లోకానికి వెళ్ళాలన్నా, ఎవరు మార్చలేని చివరికి నాకు నేనేనా మార్చుకోలేనటువంటి నా హృదయాన్ని, నా మనస్సు నేను మార్చాలన్నా దేవుడు చిత్తాన్ని కనుగొంటే చాలంటున్నాడు ఆయన. ఇది దేవుడు ఎంతగానో ఇష్టపడుతున్న సంగతి. దీనిలో ఆయన ఈ ఒక్క లేఖనములో సరిగ్గా చూడండి అయ్యా,
మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక, ఈ లోక మర్యాదలో జాగ్రత్తగా గమనించాలా, ప్రత్యక్షతైనటువంటి కళ్ళజోలు మీరు పెట్టి చూస్తే లోకం యొక్క మర్యాదను మీరు అనుసరింపకుండా అనే మాటలో మీరు చూస్తుంటే అయ్యా మీకు 4 గుర్రముల యొక్క ముద్రల యొక్క క్రియలు కనబడాలా. మీరు వింటున్నారా? మీరు క్రిస్మస్ ఎందుకు చేయరు? ప్రపంచ క్రైస్తవం అంతా చేస్తూ ఉందిగా, లోకమంతా చేస్తుందిగా. ఈ ప్రశ్న ప్రతి క్రిస్మస్కి కనబడుతూ ఉంటుంది. సార్ ప్రతి క్రిస్మస్కి ఇది కామన్ డైలాగ్. ఎక్కడికి వెళ్తే చాలు, అన్నా ఇంకేంటన్నా 25 పండగంటగా మేము చేసుకుందాం. అదేంటన్నా క్రైస్తవులు అందరూ చేస్తున్నారుగా, లోకమంతా చేస్తుంది, మీరెందుకు చేస్తలేరు? నాకు అప్పుడు అనిపిస్తుంది లోక మర్యాద ఒక మాటలో తెలియకుండానే 4 ముద్రల ఇమిడిపు పాడు కనబడతా ఉంది. ఎసరో మార్చబడిన సిద్ధాంతాలు, వాక్య విరుద్ధమైనటువంటి పోకడలు, అబద్ధ ప్రవక్త యొక్క ఆలోచనలు. మనము ఈ ప్రొటెస్టెంట్లుగా బయటకు వచ్చి ఏదైతే మహావేశాన్ని చెప్పబడుతున్నటువంటి ఆ గొప్ప దుష్ట సంఘాన్ని జయిస్తున్నాము, ఎదురిస్తున్నాము అనుకుంటూనే వారు చేస్తున్న కార్యాలను మాత్రం కొనసాగింపుగా ఫలాలుగా పట్టుకొచ్చేసాము, ఆ మర్యాదను కొనసాగిస్తూనే వచ్చాము. సార్ అయ్యా 2వ వచనంలో ఇన్ని విషయాలు దాచిపెట్టాడా? అబ్సల్యూట్లీ. లోక మర్యాద అనగానే మనం అంటే అన్యజనుల్లోంచి వచ్చాం కాబట్టి నీకు నాకు అన్యజన సంబంధమైన ఆచరణలు కనబడుతున్నాయి. ఇదే మాట గనక ఒకవేళ మీరు ఇలాంటి హిందుత్వం కానీ మిగతా ఆచారాలు లేనటువంటి ఫారిన్ కంట్రీలో ఉన్నారనుకోండి, ఎలా కనబడుద్ది? మిగతా అన్య మతాల కంటే ఎక్కువగా సంఘ శాఖలు కనబడతాయి. సార్ లోక మర్యాదను మీరు అనుసరింపక, ఈ లోక మర్యాదల్లో ఖచ్చితంగా 4 జీవుల యొక్క 4 గుర్రముల యొక్క క్రియలు దాచిపెట్టబడ్డాయి, బోధలు దాచిపెట్టబడ్డాయి. వారికి సంబంధించినటువంటి ఉత్సవాలతో సహా వారి అన్ని సిద్ధాంతాలన్నీ లోక మర్యాదలను ఒక మాటలో దాచిపెట్టేశాడు. అయితే అంటాడు, అయ్యా ఏ మృగములోనూ చేత మీరు బయటికి వెళ్ళిపోవడానికి మీకోసం పంపబడిన 3వ దూత ఉన్నాడో, 3వ దూతనా 7వ దూతనా? 3వ దూతనా 7వ దూతనా? మరి ప్రకటన 10 ప్రకారం 7వ దూత, 14 ప్రకారం 3వ దూత, అంతేనా కదా? 3 కరెక్టే, 7 కరెక్టే. కాకపోతే మీ ఊరికి ప్రకటన 10 ఎత్తి 7వ దూత ఫిక్స్ అయిపోయారు మీరు. కరెక్టేనా? ఇన్ ద అకౌంట్ ఆఫ్ రిఫార్మేషన్, అంతేనా? రిఫార్మేషన్ యాంగిల్లో అంటే సంస్కరణను కూడా చూస్తుంటే ప్రకటన 14లో మనం చూస్తున్నట్టుగా 3 దూతలు ఉంచారు. దానిలో 3వ వాడైన దూత ద్వారా ఇవ్వబడినటువంటి ప్రత్యేక వర్తమానం ఏంటంటే కమ్ అవుట్ ఆఫ్ హర్, ఆమెలో నుంచి బయటకు రండి. ఆమె యొక్క మద్యపు పాత్రలో ఎంత మాత్రము మీరు పుచ్చుకోకూడదు, పాలు పుచ్చుకోవద్దు. ఆమె లోక మర్యాదలను మీరు ఏమాత్రం అనుసరింపకూడదు. ఇట్లా కూడా చదవచ్చా బైబిల్ అంటే? 7 ముద్రలు కూడా చదివితే అట్లాగే అర్థమవుతుంది. త్రూ 7 సీల్స్ 7 ముద్రలు అర్థమైన వ్యక్తులు. నిజంగానే ఒకప్పుడు బాల్యదశలో ఎవరు నీకు నేర్పి ఉన్నారో బైబిల్ చదవడము, అట్టగే చదువుతావనుకో, ఎవరు ప్రార్థన నేర్పి అట్టగే చేసావనుకో, నీకు 7 ముద్రల గుండా నువ్వు పెద్దగా విస్తృతంగా ఎదిగింది మీకు కనబడదు. ఈ లోక మర్యాద మనం తృణీకరించేసాము. కాకపోతే బాధ ఏంటంటే ఈ రోజున వధువు తృణీకరించింది కానీ తెలియడంలే, ఆ ప్రకారంగా జయిస్తున్నామని ఎరగడంలా. బట్ అయినా జయిస్తుంది. దేవుడు తన కృప చేత తన భార్యను బలంగా సిద్ధపరుస్తూ ఉన్నాడు. దానిని బట్టి మాత్రం దేవుడికి కృతజ్ఞత తెలపవలసిందే. ఆమేన్. అయితే అంటాడు, ఈ లోక మర్యాదను మీరు అనుసరించద్దు బేట. మీరేం చేయాలా? దాన్ని అనుసరించక ఏది ఉత్తమమో, ఏది పూర్ణము, ఏది అనుకూలము, వాక్యమే, ది వర్డ్ ఆఫ్ గాడ్ కదా. దాన్ని ఇంగ్లీష్లో అంటాడు చూడండి, అండ్ బీ నాట్ కన్ఫర్మ్ టు దిస్ వరల్డ్ but be ye transformed by renewing your mind, that ye may prove what is good and acceptable and perfect. Good, acceptable, perfect. ఈ 3 పదాలు వాక్యానికి సంబంధించింది. ఈ ప్రపంచంలో దీనికి వేరే ఒక దాన్ని పెట్టి చూపించి దానికి అనుకూలంగా చేయలేము. కరెక్టేనా? ఏది మంచిది? వాక్యము. ఏది యాక్సెప్టబుల్, ఏది అంగీకరించబడింది? వాక్యమే. ఏది పర్ఫెక్ట్, పూర్ణమైంది? వాక్యమే. అలాగున వచ్చుచున్న చిత్తాన్ని అయితే పరీక్షించాల్సిన అవసరం ఏముంది? ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 29వ
29వ అధ్యాయము 19వ వచనం చూడండి. గనుక నేను ఖడ్గం చేతను క్షామం చేతను తెగులు చేతను వారి 29:11 నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతి జాగ్రత్తగా గమనించండి, మంచిగా వినండి. దేవుడు అంటున్నాడు, నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన అంటే ఏంటో తెలుసా? ప్రిడెస్టినేషన్. మీరు వింటున్నారా? మనల్ని గురించి ముందుగానే కొన్ని సంగతులు ఉద్దేశించాడు ఆయన. ఇవేంటి? ముందు నిర్ణయము, జగత్ ప్రణాళిక. ఇప్పుడుండగా కాలం అనే పరిమాణంలో పెట్టబడినందున జరగనవి ఉన్నటువంటి సంగతుల పట్ల మనకు అవగాహన లేదు. ఏమి జరగనున్నదో మనకు తెలీదు. మనం రేపటిని చూడలేము. దేవుడి యొక్క వాక్యం కూడా బయలుపరచబడితే తప్ప, ఆయన దర్శన రీతిగా చూపిస్తే తప్ప, వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ టుమారో వీ కెనాట్ సీ దాట్. మన వల్ల కాదు. కానీ దేవుడు అంటాడు, మిమ్మల్ని గూర్చి నేను ముందే కొన్ని సంగతులు ఉద్దేశించి పెట్టా. ఏమని? ఈ సంఘం ఇలా అవ్వాలి, ఈ వ్యక్తి ఇలా అవ్వాలి, ఈ కుటుంబం ఇలా అవ్వాలి, ఇతడు ఇలాగే చేయాలి, ఈమె ఇలాగ కావాలి అని ఏ సంగతులైతే ఆయన ముందే ఉద్దేశించి పెట్టాడో అవే జరుగుతాయి తప్ప నువ్వు అనుకునేది నేను అనుకునేది ఏమీ జరగదయ్యా. నా మాట వింటున్నారా? నువ్వు అనుకునేది నేను అనుకునేది పెద్దగా ఏమీ జరగదు. అయితే ఏ సంగతులు ఉద్దేశించి పెట్టాడో ఆయన అంటాడు, రాబో కాలమందు ఆ ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా. అయితే ఆయన అంటాడు, రాబో కాలంలో ఏమి జరగనైందో ఎప్పుడు ఆలోచిస్తారు కదా. ప్రతి ఒక్క తమ జీవితాల్లో ఏం జరగనైనది, ఏం జరగనైనది, నాకు ఏ జాబ్ రావాలా, నాకు ఏ వ్యాపారం పెట్టాలా, తర్వాత ఏ ఊరు వెళ్ళాలా, తర్వాత కొంతమందికి ముందు ఏ అప్పు తీర్చాలా అంటే అది కూడా ఉంటాయి కదా. ఇస్తారు కదా, ముందు ఏ అప్పు తీర్చాలా, ఏ ఇంటికి వెళ్ళాలా, ఏ వివాహం జరగాల. ఏ వివాహం ఇది కరెక్ట్ కాదు, ఎవరితో వివాహం జరగాల ఇది కరెక్ట్. ఇస్తారు ఇట్లా ముందే దేవుడు ఉద్దేశించి పెట్టిన సంగతుల పట్ల మనకు నిరుత్సాహం కాకుండా నిరీక్షణ కలిగినట్లుగా. నా మాట వింటున్నారా? తెలియలేదనుకో, ఏంటో మా బ్రతుకులు ఎంత కష్టపడినా చిల్లుబడిన సంచులు వేసిన డబ్బు వలె ఉన్నది. ఎంత చేసినా మాకు కేవలము దినములు గడుస్తున్నవి కానీ పెద్దగా ముందుకు పోతున్నట్టు ఏమీ తెలియట్లేదు. నిన్నున్నట్టే ఈరోజు మా జీవితాలు ఏం మార్పు లేదు. మా కుటుంబాలు అలాగే ఉన్నాయి, మా జీవితాలు ఒక్కొక్కరిది అలాగే ఉంది. మా ప్రయాణాలు, మా ఆర్థిక పరిస్థితి, మా ఆరోగ్య పరిస్థితిలో ఏ మార్పు లేదని సొమ్మసిల్లిపోతున్నట్టుగా కనబడుతున్న మనకి దేవుడు ఏమంటాడంటే, మీకు నిరుత్సాహం కాకుండా నిరీక్షణ కలుగునట్లుగా. నిరీక్షణ అంటే దేన్ని బట్టి కలుగుతుంది? నిరీక్షణ అంటే జాబ్ కన్ఫాము, పక్కా. నీకు ఆల్రెడీ కాల్ లెటర్ వచ్చింది, జాయినింగ్ డేట్ ఒకటే పెండింగు. ఇప్పుడు ఏముంటుంది నీకు? వచ్చేసిందన్న ధైర్యము, సంతోషకరమైన వాతావరణము, కాకపోతే ఎప్పుడా అనిపించే నిరీక్షణ కదా. దేవుడు అంటాడు, మిమ్మల్ని గురించి నేను కొన్ని సంగతులు ఉద్దేశించాను బేట. ఇవి మీకు నిరుత్సాహం కాకుండా నిరీక్షణకు కారణమగునట్లుగా. సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. ఇప్పుడు అని అంటాడు, మీరు భయపడకుండా ఉండడానికి ముందే చెప్తా ఉన్నా. ఏంటో తెలుసా? మీకోసం నేను భవిష్యత్తులో ఏ సంగతులు అయితే ఉద్దేశించి ముందుగా ప్రణాళికలో ఇలా కావాలని పెట్టానో మీరు భయపడకుండా నిరుత్సాహపడకుండా ఉండడం కోసం చెప్తున్నా. అవన్నీ కూడా సమాధానకరమైనవి దాచిపెట్టా మీకోసము, హానికరమైనది ఒకటి చేయట్లేదు అన్నాడు ఆయన. అంటే నా జీవితంలో తర్వాత తిప్పబోయే ప్రతి పేజీ నాకు సమాధానకరమైందే. నేను అడుగు వేసే ప్రతి అడుగు నాకు సమాధానకరమైందే. నా ప్రతి నిర్ణయం నాకు సమాధానకరమైందే. మనుషుల కంటికి వెరిగా కనబడొచ్చు, మనుషుల కంటికి నేను ఓడిపోతున్నట్టు కనబడొచ్చు, కానీ దేవుడి దృష్టిలో మాత్రము నాకు సమాధానమే. అయితే ఆయన ముందుగా ఉద్దేశించాడు, ఆయన దగ్గర దాచిపెట్టుకున్నాడు. ఇప్పుడు నాకు తెలియాలి కాదు కదా. ముందుగానే ఏమవబోతున్నామో ఏం చేయబోతున్నామో అన్నీ తెలుసు ఆయనకి. ఆదిలోని అంతాన్ని చూడగలిగే గొప్ప దేవుడు. అయితే ఆ అంతపు సంగతులను మనం తెలుసుకుంటే నిరీక్షణయు సమాధానమును మనం పొందుకోబోతున్న మన ఆనందంతో ఉండుటకై ఆయన ఏం చేశారంటే, బిడ్డ నా కోసము నా చిత్తాన్ని నువ్వు పరీక్షించు. నువ్వు పరీక్షించితివా, పట్టుకుంటివా, నీకు ఉత్తమమును, పూర్ణమును మరియు అనుకూలమును, సమాధానకరమును, నీకు మంచి మనస్సు మారునటువంటియు,
రెండు, రూపాంతరము పొందినటువంటి నా గొప్ప చిత్తాన్ని బయలుపరుస్తానంటున్నాడు ఆయన. ఆ ఒక్క చిత్తము దగ్గర ఎన్ని సంగతులు దాచిపెట్టాడు చూసారయ్యా. ఆయన అంటాడు, ఇంకొంచెం ముందు చదవండి. అయితే అని అంటాడు, ఇదే యెహోవా వాక్కు, మీరు నాకు మొరపెట్టుదురేని, మీరు నాకు మొరపెట్టుదురేని, మీరు నాకు ప్రార్థన చేయుచు వత్తురేమి, మీరు నాకు ప్రార్థన చేయుతూ వత్తురేని, నేను మీ మనవి ఆలకింతును. నేను మీ మనవిని ఆలకిస్తా. ఎందుకంటే ఆయన ఏమంటాడంటే, మీకోసం నేను ముందుగా నిర్ణయించిన సంగతులు, ఉద్దేశించిన సంగతులు ఏవైతే సమాధానకరమని చెప్పినవి, ఇవి మీకు బయలుపరుస్తా. దేని గుండా? మొరపెట్టుట ద్వారా, ప్రార్థన ద్వారా అంటున్నాడు ఆయన. ఎస్ సార్ నో? ఆ తర్వాత చూడండి, మీరు నన్ను వెతికిన ఎడల, మీరు నన్ను వెతికితే, వెదకిన ఎడల, పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ చేయునెడల, పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచార చేయునెడల మీరు నన్ను కనుగొందురు. దేవుని కనిపెట్టాలంటే, ఆయన చిత్తాన్ని కనిపెట్టాలంటే, ఆయన ఉద్దేశించిన సమాధానకరమైన సంగతులు తెలుసుకొని నిరీక్షణ కలిగి ఉండాలంటే ఆయన ఖచ్చితమైన షరతులు పెడతా ఉన్నాడు. ఆయన ఏమంటున్నాడు? ఒకటి, నన్ను వెదకాలి. ఎట్లా? పూర్ణమైన మనస్సుతో నన్ను గూర్చి మీరు ఇక్కడ వినబోయే ప్రతి పదానికి వెనకాల స్టోరీ ఉంది. ఇక్కడ ఈరోజు ఇవాళ ఎంతైతే అంత మట్టుకు మాట్లాడుకుందాం, తర్వాత మిగిలింది దేవుడి గృహంలో మాట్లాడుకుందాం. ఏమందరు అని అంటాడు, నన్ను గురించి వెతకాల. మీరు ఎలా తెలుసా? పూర్ణ హృదయంతో వెతకాలా. ఏదో అయ్యా ఈ ఊరికి వెళ్ళాలా వద్దా ప్రభా, నీ చిత్తమైతే ఊరికి వెళ్ళాలి చెప్పేసి ఏంది తెర బచ్పన్గా దోస్తు వచ్చరే అంటే నీ బాల్యనాటి దోస్తు అనుకున్నావేంది, చెప్పు పెట్టాడని చెప్పేసే నీకు. అట్లా కాదు. ఆయన ఏమంటాడు? ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ ద విల్ ఆఫ్ మైండ్, నా చిత్తాన్ని మీరు కనిపెట్టాలంటే అది పూర్ణ మనస్సుతో విచారణ కలిగించాలి. పూర్ణ మనస్సు అంటే ఏంటో తెలుసా? అయ్యా పూర్ణ మనస్సు అంటే చెప్పండి. అయ్యా పూర్ణ మనస్సుతో మనుషులు ఏమేం చేస్తారు చెప్పండి. మంచి నాకు పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలి మీరు ఈరోజున. పూర్ణ మనస్సుతో మనుషులు చేసేది చెప్పండి. అయ్యా పూర్ణ మనస్సు, సగం సగం మనస్సు ఉన్నది వాళ్ళు. అక్కడ నాకు మంచి ఎగ్జాంపుల్ తెలుసు. నాకు అది చేసేటప్పుడు ఉండే పూర్ణ మనసు ఇంకెక్కడ ఉండదు. చదువుకుంటప్పుడా తినేటప్పుడన్నా కొంచెం పర్లేదు. ఇంకో వేరే ఎగ్జాంపుల్ ఉంటుంది. ఎప్పుడు చెప్పండి? పూర్ణ మనసు ఎట్లుంటుందంటే పక్కన పక్కకి వెళ్ళిపోయినా కూడా పట్టించుకోను. ఫోన్లో కూడా కొద్దిగా పర్వాలే. ఎప్పుడు చెప్పనా? పక్కింటోడితో గొడవ దిగినప్పుడు. మీరు ఆలోచించండి. పట్టుకొని నేను అంటున్నప్పుడు వెనకాల ఏమవుతుందో, ఏం కొడుతుందో, ఎవడు తాకుతుందో, ఏం గుచ్చుతుందో మీరు వింటున్నారా? అంటే చాలాసార్లు గమనించిన, పక్కన పిల్లోని తంతరు తెలీదు, ఆడు కింద పడతాడు అని, అరే నువ్వు పోరాని ఇసిరేస్తాడు, ఆడు పడ్డది కూడా తెలియదు. ఆ రోజున నేను బాగా గమనించిన, పూర్ణ హృదయం అంటే అన్డివైడెడ్ అటెన్షన్. అంటే నీ హృదయంలో ఇంకా అటెన్షన్ ఇవ్వడానికి వేరే చోట స్పేస్ లేదు, ఇంకో దిక్కు పంచలేవు. నువ్వు అంత పూర్ణంగా ఒక దగ్గర కేంద్రీకృతం చేయగలిగిన ఆలోచన గొడవ పట్టేప్పుడే ఉంటుంది. డ్రైవింగ్లో ఉంటుందా? ఉండదు. నిద్రపోతాం, పక్కన రైలు గుద్దుతాం, అక్కడక్కడ తిరుగుద్ది. ఫుడ్ తింటేప్పుడన్నా కూడా ఫోన్ బట్టో మాట్లాడుకుంటూ తెస్తాం. కానీ గొడవ పట్టేప్పుడు చూడాలా, గొడవ పట్టేప్పుడు రింగ్ అయ్యే ఫోన్ ఏర్పడదు, పిలిచే వ్యక్తులు ఏర్పడు, ఆపేటప్పుడు కూడా వద్దు అన్న కూడా అన్డివైడెడ్ అటెన్షన్ గోస్ ఇన్ వార్. ఎసారు అంత పూర్ణమైన మనస్సుతో ఒక్కసారి యెహోవాని ఎతకండి అయ్యా. ఎట్టగా? కింద కూర్చున్న స్థలం తెలియకూడదు, కూర్చుతున్న ముళ్ళు ఏర్పడకూడదు, రక్త ప్రసరణ ఆగిన తర్వాత తిమ్మిరి పడుతున్న కాళ్ళ స్పర్శ తెలియకూడదు, పక్కన వ్యక్తుల యొక్క మాటలు వినబడకూడదు, అయ్యా ఆకలి దప్పులు తెలియకూడదు, నిద్రను కూర్చోబడి అసలు ఆలోచన తగలకూడదు. ఒక్కసారి అంత పూర్ణమైన మనసుతో అన్డివైడెడ్ అటెన్షన్తో ఒక్కసారి యెహోవాని ఎదిగినప్పుడు ఆయన అంటాడు, నేను మీకోసం ఉద్దేశించిన గొప్ప సంగతులు, సమాధానకరమైన సంగతులను చిత్తరూపంలో మీరు మొరపెట్టినప్పుడు, మీరు ప్రార్థన చేసుకుని బయలుపరుస్తాను కదా అంటున్నాడు ఆయన. ద ప్రాబ్లం ఏంటంటే వి టేక్ గాడ్ ఫర్ గ్రాంటెడ్. అంటే ఏడో తెలుసా? మావాడే ఎడిపోతాడు అంతేనా? మీకు అర్థమైందా? కానీ ఇప్పుడు నేను మటన్ కొట్టి పెట్టేప్పుడు వచ్చే కస్టమర్ని టకటక ఇస్తా. సడన్గా నా మటన్ కొట్టు దగ్గరికి మోషే బ్రదర్ వచ్చిండు, ఏం చేస్తా? వెంటనే ఇస్తారా?
మనోడే ఆగు బ్రదర్ కాసేపు ఈరోజు 2-3 రోజులు నుంచి సీన్ బాగా చూస్తున్నావు చోట. ఏం చేస్తాం మరి? వి టేక్ ఎవ్రీబడి గ్రాంటెడ్ హూ వి నోస్ కదా. తెలిసిన వారిని పరిచయస్తుని మంచి వారిని ఏం చేస్తాము? వి టేక్ గ్రాంటెడ్. మనోళ్ళే కదా అని. ఇసారో దూర ప్రాంతం నుంచి వచ్చారనుకోండి, ఏమొస్తాయంటనే చర్చిలో కర్రీలు, నాన్ వెజ్లు, స్థానికంగా ఉండే వారికి పప్పుచారు. వి టేక్ గ్రాంటెడ్ ఫర్ ఎవ్రీవన్. మనం అటాగే తీసుకుంటూ ఉంటాం, మన అలవాటు ఇది. కానీ ఆ టేక్ ఇట్ గ్రాంటెడ్లో ప్రేమ ఉండొచ్చు, కానీ ప్రభువుని అలా తీసుకోకూడదయ్యా. దేవుడి యొక్క ప్రవక్త ఏమంటారు తెలుసా? ద హోలీ గోస్ట్ ఈజ్ వెరీ టిమిడ్. టిమిడ్ అంటే చాలా సెన్సిటివ్ అని అర్థము, చాలా సున్నితం అని అర్థము. ఈజీగా ఎంత త్వరగా తన కోపమును పోగొట్టుకొని క్షమించడానికి, జాలి చూపడానికి ఇష్టపడతాడో అంతే త్వరగా ఆయన కోప్పడతాడయ్యా. ఆయన కోపం క్షణం మాత్రమే, కానీ అంత సెన్సిటివ్గా ఉంచాడు. నువ్వు ఆయనకి ఇవ్వవలసిన ప్రాధాన్యత ఆయన కాకుండా ధనానికో, మనుషుడికో, పద్ధతులకో, ఆ పారంపర్యాచారాలకు ఇచ్చావో అంత వేగంగా కోప్పడతాడు ఆయన. ఎంత మంచివాడో అంత ఈజీగా కోప్పడతాడు, ఎందుకంటే ఆయన రోషం కలిగిన దేవుడు గనక. ఆమేన్. కానీ దేవుణ్ణి గ్రాంటెడ్గా తీసుకోవడం వల్లే ఈరోజు సమస్య. ఇంకా ఆయన మన భర్త, మనం ఆయన భార్య, ఎత్తబడుతాం అనేసరికి నిజంగానే ఎట్లా ఈ రోజున చాయ్ తీసుకెళ్ళాలంటే పెట్టి తెచ్చుకపో అని చెప్తున్న భార్య వల్లే చేస్తున్నారు ఈ రోజున దేవుడి సంఘం కూడా. అంత గ్రాంటెడ్గా తీసుకుంటున్నారు దేవుని గురించి. కానీ దేవుడు అంటాడు అలా కాదు, నన్ను నీవు పూర్ణ హృదయంతో విచారణ చేయి. పూర్ణ హృదయంతో నన్ను విచారణ చేసినప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? నిన్ను గూర్చినటువంటి నా భవిష్యత్ సంబంధమైన ఉద్దేశించిన సంగతులు, సమాధానకరమైన వాటిని నీకు బయలుపరిచి నిరుత్సాహానికి బదులుగా నిరీక్షణ నీలో పెడతానంటున్నాడు ఆయన. జరగబోయే సంగతులు తెలిసి ఎంత అద్భుతంగా ఉంటుందయ్యా. ఎందుకంటే తప్పిదాలు తప్పుతాయి, పొరపాట్లు ఉండవు. అయ్యో ఈ మార్గం గుండా వెళ్తే, అయ్యో వీళ్ళతో సహవాసం చేస్తే, అయ్యో వీరి ఇంటికి వెళ్తే, అయ్యో ఈ పని మొదలు పెడితే, అయ్యో ఈ వ్యాపారం చేస్తే భవిష్యత్తులో దేవుడు ఇలాగ జరగబోతుంది చూపిస్తున్నాడు అనుకో, నష్టాన్ని, బాధను, ఇరుకుని, ఇబ్బందిని తప్పించుకున్న వారమేగా. మనం పాపంలో పడిపోకుండా శోధనలో నుంచి తప్పింపబడినట్టేగా. ఎస్ఆర్నో శోధన తప్పింపబడాలంటే మర్మము తెలియాలి. దేని విషయమై? దేవుని చిత్తమును గురించిన మర్మ విషయమైనటువంటి సంగతులు తెలియపరచబడాలా. ఆమేన్. తర్వాత చదవండి అని అంటాడు, నన్ను నేను మీకు కనపరుచుకొందును, ఇదే యెహోవా వాక్కు. నేను మిమ్మల్ని చెరలో నుండి రప్పించదను, నేను మిమ్మల్ని చెరపట్టి ఏ జనములలోనికి, ఏ స్థలములోనికి మిమ్మల్ని తోలివేస్తేనో ఆ జనులందరిలో నుండి, ఆ స్థలములన్నిటిలో నుండి. మరికొన్ని లేఖనాలు చూద్దాము. ఎఫెసీ 5:17. నేను ఇక అసలు వర్తమానం యొక్క ప్రధాన సెంటర్కి వెళ్ళలేదు, మీకు ఒక అంశాన్ని కూడా చెప్పలేకపోతా ఉండా. త్వరగా ఎఫెసీ 5:17. ఎఫెసీ 5:17. ఇందు నిమిత్తమై మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనుడి. ప్రభు చిత్తము గ్రహించులేని వాడు, తెలుసుకోలేని వాడు ఎవడు? వివేకం లేని వాడే. ఎస్ఆర్నో. ఎందుకంటే ఏది మేలైనదో, ఏది క్షేమకరమైనదో, ఉత్తమమైనదో, ప్రభు చిత్తానుసారమైనదో గ్రహించలేకపోవటం వలన నష్టము, నిరుకుని, ఇబ్బందులు, బాధను, సమస్యలు తెచ్చుకున్నప్పుడు అవివేకులుగానే కనబడతాము. అరే ఇంత శక్తివంతమైన దేవుడు అని చెప్తా ఉన్నారు, అయినా మీ జీవితంలో గొప్పదైన మార్పులు కనబడతలేదని ప్రజలు అడిగినప్పుడు సమాధానం చెప్పలేము ఒక రోజున. కానీ ఆ ఉత్తమమైన దేవుడి దగ్గర నుంచి సర్వోత్తమమైనటువంటి ప్రణాళిక పొందుకొని మంచి నిర్ణయాలు తీసుకున్నప్పుడు అయ్యా ప్రజలు అంటారు, విద్య లేకపోయినా సరే మనల్ని వివేకులను పిలుస్తారు. ఎస్ఆర్నో. గొప్పగా చదువులు చదవలేకపోయినా సరే దేవుడు ఏం చెప్పాడు? ఇదిగో నా తర్వాత మీకు శ్రమలు రాబోతా ఉన్న సంగతిని 6వ ముద్రను గురించి కొంత వివరించగానే యెరూషలేం ప్రాంతాన్ని దేవుని వెంబడించిన ప్రజలు అక్కడి నుంచి వెళ్ళిపోగానే తప్పింపబడ్డారు, వారు వివేకులయ్యారు. మిగిలిన వాళ్ళందరూ కూడా ఆ టైటస్ అనే చక్రవర్తి యొక్క దాడిలో పాలిభాగస్తులు అయిపోయి ప్రతి ఒక్కరు అనుభవించిన వారి వాళ్ళందరూ కూడా అవివేకులుగా ఎంచబడితే అన్నారు. ఎస్ఆర్నో. చిత్తం బయలుపరచబడింది. ఎలాగునా వారు పూర్ణ హృదయంతో విచారణ చేయడం వల్ల దాన్ని పొందుకోగలిగినారు. ఆమేన్. అందుకే కూడా మరో చోటు చూడండి, హెబ్రీ పత్రిక 10:36. హెబ్రీ పత్రిక 10:36 గమనించండి.
హెబ్రీ దేవుని చిత్తమును నెరవేర్చిన వారై. ఇక్కడ జాగ్రత్త గమనించాలి. ఆయన చిత్తం చుట్టూ ఎన్ని మర్మాలు దాచిపెట్టి ఉంచుతాడు ఆయన. 10వ అధ్యాయము 36వ వచనాన్ని మీరు చూస్తే, మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై, దేవుడి చిత్తము నెరవేర్చిన వారై, వాగ్దానము పొందు నిమిత్తము. వాగ్దానం పొందాలంటే, వాగ్దాన ఫలం పొందాలంటే చిత్తం నెరవేర్పు జరిగించాల. బైబిల్లో వాగ్దానాలు ఎన్నో కదా, ఎన్నెన్నో వాగ్దానాలు. అన్ని వాగ్దానాలు మనవే. కానీ ప్రతి వాగ్దానాన్ని పొందడానికి దేవుడు పెట్టిన గొప్ప షరతు ఏంటి అంటే చిత్తం నెరవేర్పు జరిగించాల. దేవుడు ఏదైతే చేయమంటున్నాడో, దేని ఉద్దేశించినాడో దాన్ని చేయడానికి మనం నిజంగానే పూనుకుంటే కనుక ఆయన చిత్తానికి అప్పచెప్పుకుంటే చాలు, ఆ వాగ్దాన ఫలం లభిస్తుంది. కానీ దీని కొరకై అని అంటాడు, మీకు ఓరిమి అవసరమై ఉన్నది. ఇప్పుడు ఏంటంటే దేవుడి చిత్తం వెంటనే బయలుపరచబడదుగా. ఎసారో నువ్వు అడిగిన వెంటనే వచ్చేస్తే బాగానే ఉండు, అలాగూ రాదది. ఆయన నిర్ణయించిన కాలంలో, ఆయన ఉద్దేశించిన సంగతులు ఏర్పడినప్పుడు, ఆయన అనుకూలమైనటువంటి తాను నిర్ణయించినటువంటి దశలో మాత్రమే వచ్చును కనుక అని అంటాడు. అంతవరకు ఓపిక చూడలేకే ఏం చేస్తారు, త్వరగా ఏదో ఒక పని కానిచ్చేద్దాంలే అని ముందుకెళ్తారు. కానీ దేవుడు అంటాడు, మీకు ఆయన చిత్తమును కనిపెట్టి ఆ చిత్తమును జరిగించడం వలన వచ్చే వాగ్దాన ఫలం పొందుకోవడానికి మీకు ఓర్పు కావాలి, సహనాలు కావాలి. ఎంతవరకు కావాలి? ఆయన ఇచ్చేంత వరకు తీసుకోవాలి. ఆయన 2 నెలలు అంటాడా? ఆమెన్. 2 నిమిషాలు అంటాడా? ఆమెన్. 2 సంవత్సరాలు అంటాడా? ఆమెన్. కానీ ఆ ఒరిమి మనకు అవసరమై ఉన్నది. ఇందుకే ఈ ఒరిమి ఎక్కడ పెట్టాలా? మొరపెట్టుటలో, ప్రార్థించుటలో, దేవుని పరిపూర్ణ హృదయముతో విచారణ చేసి వెతుకుటలో పెట్టాలా. ఈ ఒరిమి, ఎండ్యూరెన్స్ అంటే ఓపిక, ఈ సహనముతో ఎదురు చూస్తున్నటువంటి ఇది ఎక్కడ కనిపెట్టాలా? మొరపెట్టుటలోను, ప్రార్థించుటలోను, పూర్ణ హృదయంతో వెతుకుటలోను, మరియు నిరీక్షణ కలిగి దేవుడి ఎదురు సమాధానం పొందుకుంటలో మనం కనిపెట్టగలగాల. మనం పెట్టాలా, పక్కన పెట్టాలా? నాకు కొంతమంది నగులుతారు. ఎటుంటారు తెలుసా, మా ఇంట్లో సమస్య ఉంది, ప్రార్థన చేయ్యా అంటే నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది, అది ఎట్టుందంటే అది నా బాధ్యత, నా పని, అలాంటి వాళ్ళది కాదన్నట్టు. ప్రార్థన చేయి. ప్రతి ఒక్కరు మరొకరి గురించి ప్రార్థన చేస్తారు. అదే వ్యక్తుల్ని నువ్వెన్నిసార్లు ఉపవాస ప్రార్థన చేసావు అడిగామనుకో, ఒక్కరోజు కూడా చెప్పరు. మళ్ళీ మీరు వింటున్నారా? మీకు అర్థమవుతుందా? ఇప్పుడు నాకు ప్రార్థన చేయమని చెప్తున్న వ్యక్తుల్ని ఆకస్మికంగా ఒక్కసారి నువ్వెన్నిసార్లు ఉపవాస ప్రార్థన చేసావు దీని విషయం అడిగామనుకో, 7వ ముద్ర కనబడుతుంది అక్కడ. మీరు వింటున్నారా? నిజంగా నేను చెప్తున్నా, ఇదేదో క్రైస్తవులకు బాగా ఫేమస్ డైలాగ్ ఇది. ప్రార్థన చేయండి మాకోసం నేను చేస్తాను, నా బాధ్యత నేను చేయకపోతే రేపు లెక్క చెప్పుకోవాలి, నేను నా బాధ్యత నేను చేస్తాను. ఇంతకీ వాట్ అబౌట్ యూ? నువ్వెట్లా చేస్తున్నావు? నీ పూర్ణ హృదయంతో విచారణ చేయొచ్చు, ఉపవాస ప్రార్థన చేయొచ్చు, విసుగక మానక నిజంగానే గోజాడుతూ చేస్తూ ఉన్నావా? అక్కడ ఉండదు, నువ్వు చేయాలా. సమస్య ఎవరిది? నాది. చేయమన్నది ఎవరిని? ప్రార్థనలో కూడా సోమరితనమే. దేవుడి చిత్తాన్ని ఎలా కనిపెడతాము? ఎలా హృదయాలు మారుతాయి? ఎలా రూపాంతరపరచబడే శక్తి వస్తుంది? ఎలాగూ మన అవివేకులు కాకుండా ఉంటాము? ఎలాగూ ఉత్తమమైందని, పరిపూర్ణమైందని, అనుకూలమైందని పట్టుకోగలుగుతాము? ఎలాగూ నిరీక్షణకు కారణం సమాధానకమైన సంగతులు బయలుపరచబడతాయి? ఇవన్నీ దేవుడి చిత్తం అనే ఒక మాట చుట్టూ పెడతా ఉంటే, అనేక మర్మాలు ఈ ఒక్క మర్మంతో ముడిపెడుతూ ఉన్నప్పుడు ఎలా మరి దాని నుంచి పారిపోయి దాక్కోగలుగుతాము? అక్కడ ప్రతి ఒక్కరు సమస్యల గురించి మాట్లాడేవారే, ప్రతి ఒక్కరు దేవుడి దగ్గర నుంచి ఏదో ఒకటి పొందుకోవడానికి నిరీక్షణ, ఆశ కలిగి ఉన్నవారే. కానీ అందరి జీవితాల్లో శ్రద్ధగా విచారణతో కూడుకున్నటువంటి పూర్ణమైన మనసు దేవుణ్ణి వెదుగుట అనేటువంటిది లేదు. ఎసార్నో? ఈరోజు నేను మీతో మాట్లాడబోయే అంశం కూడా అడుగునది పొందుకున్నది ప్రత్యక్షతయే. సీకింగ్ అండ్ రిసీవింగ్ ఈజ్ ఎ రెవల్యూషన్. అడుగునది పొందుకున్నటువంటిది ప్రత్యక్షతయే. ఇట్స్ ఎ రెవల్యూషన్. ఇదో ప్రత్యక్షత. ఇదేదో యాదృచ్ఛికంగా యాక్సిడెంటల్గా ఒక వ్యక్తి పొందుకునేది కాదు, ఏదో అనుకోకుండా వచ్చేది కాదు. ఇది ఇట్స్ ఎ రెవల్యూషన్, ప్రత్యక్షత. కొంతమంది నిరీక్షించుచున్న వారు, అడిగిన వారు మాత్రమే పొందుకునేటువంటిది. వారు అడగక మునిపే వారిలో ఆ ప్రత్యక్షత బీజాలు కనబడుతూ ఉంటాయి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. జాగ్రత్తగా గమనించండి. దేవుడు ప్రార్థనలు అడిగిన ప్రతి ఒక్కరికి అన్ని వేళలా దయచేయలేదయ్యా.
బైబిల్లో దెర్ ఆర్ సెవరల్ ఫెయిల్యూర్ ప్రేయర్స్. నా మాట వింటున్నారా? బైబిల్లో చాలా విఫలమైనటువంటి ప్రార్థనలు ఉన్నాయి. వారు ఎంతగానో మొరలిడినారు, ఎంతగానో ప్రాధేయపడ్డారు. ఎందుకో నియమాలలో సరైన రీతిలో దేవుడి యొక్క చిత్తాన్ని కనుగొనుటలో కొన్ని స్థలాల్లో విఫలమైనారు. నా మాట గ్రహించాల. మీకు కొన్ని విఫలమైనటువంటి ద ఫెయిల్యూర్ ప్రేయర్ స్టోరీస్ చెప్తాను చూడండి. దాంట్లో నుంచి నేర్చుకోదగిన సంగతులు ఎన్నో ఉన్నాయి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. చూడండి, ద్వితీయోపదేశకాండము 3వ అధ్యాయము 22వ వచనం చూడండి. ద్వితీయోపదేశకాండము 3వ అధ్యాయము 22వ వచనం చూడండి. మీ దేవుడైన యెహోవా మీ పక్షముగా యుద్ధము చేయువాడు గనుక వారికి మీరు భయపడవద్దని ఆజ్ఞాపించితిని. మరియు ఆ కాలమున నేను చూడండి, ఈ మాటలు మాట్లాడుచున్నది మోషే ఈ మాటలు మాట్లాడుతూ ఆయన అంటాడు, మీరు స్వతంత్రించుకోబోయే ఆ దేశంలోని మనుషులకు మీరు భయపడబాకండి. అంతేకాకుండా ఆ ప్రాంత విషయమైనటువంటి విషయంలో నా యొక్క సంభాషణ చూడండి అంటే చెప్తానంటాడు. 23వ వచనం చూడండి. ఆ కాలములో నేను అన్నబడిన మోషే ఇక్కడ నేను యెహోవాకి ప్రభువా నీ మహిమను నీ బాహుబలమును నీ దాసునికి కనబరచ మొదలుపెట్టి ఉన్నావు. అయ్యా, నువ్వు నీ మహిమను నీ బాహుబలాన్ని నీ దాసుడైన నాకు నువ్వు కనపరచడం మొదలు పెట్టావు కదా. ఆకాశమందే గాని భూమి అందే గాని నీవు చేయు క్రియలను చేయగల దేవుడెవడు? నువ్వు చేయగలిగినటువంటి క్రియలు చేసే మరొక దేవుడు లేడుగా. ఆమేన్. నీవు చూపు పరాక్రమమును చూపగల దేవుడెవడు? నీలాంటి పరాక్రమము చూపించగల దేవుడు లేడుగా. తర్వాత నేను అద్దరికి వెళ్లి యోర్దాను అవతల ఉన్న ఈ మంచి దేశమును మంచి మన్యమును ఆ లెబానోనును చూచినట్లు దయచేయమని నేను యెహోవాకు బతిమాలు కొనగా. చూడండి, ఇక్కడ ఏంటో తెలుసా, మోషే 40 సంవత్సరాలు యెహోవా చేత బలముగా వాడబడి అనేకమైన విషయాలు ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అనిపించబడి ప్రజల యొక్క తిరుగుబాటులను సనుగులను కూడా సహించి ప్రజలతో నిజంగానే మాటలు అనుభవించి తన సొంత ఇంటి వారు అనబడిన అహరోను మిర్యాముల చేత తృణీకరించబడి నా గర్భవాసమున మోసితినా అన్నటువంటి భారాన్ని మోసిన వ్యక్తి యెహోవాను అడిగిన ఒక్క మనవేంటో తెలుసా? అంతకాలం అడిగిన మనవులన్నీ ఆ ప్రజల కోసమే అడిగాడు. అంతకాలం అడిగిన మనవులన్నీ యెహోవా కోసం అడిగాడు. అయ్యా, నువ్వు వీరిని చంపితివా? అరణ్యములో చంపుటకు తీసుకుని వచ్చినవన్నీ నీకు చెడ్డపేరు కలుగునని యెహోవా నిమిత్తం అడిగిన వాడిగా కనబడుతున్నాడు. ఇదిగో వీరికి ఆకలి తప్పులు కలిగినప్పుడని చెప్పి వీరికి ఆహారం దయచేయము, నీరు దయచేయమని వారి కోసం అడిగిన మనవులే కానీ తన కోసం అడిగిన మనవులుగా ఒకటి కనబడదు. అడగకు ఒకటి అడిగాడయ్య ఆయన. ఏంటో తెలుసా, ఆ మంచి దేశాన్ని ఒకసారి చూసినట్లుగా నాకు అవకాశమే. ఏ దేశం కోసమైతే నేను ఆ రాజ్యాన్ని వదిలేసి వచ్చానో, రాజభోగాలు వదిలేసి వచ్చానో, ఏ దేశాన్ని చూడడానికి కొరకైతే 40 సంవత్సరాలు నేను నిజంగానే పశువుల కాపరిగాను 40 ఏళ్ళు నానా ఎగచాట్లు పడి ఈ ప్రజల చేత మాటలు అనుభవించి అంత ఇంత కాదు అన్ని చూసావు కదా, ఒక అవకాశం ఇస్తామని బతిలాడాడు. ఒక్క కోరిక, తన నిమిత్తమై దేనికోసం ఈయన ప్రయాసపడ్డాడో, దేనినైతే బహుమానముగా యెహోవా ఈ ప్రజలకు ఇవ్వబోతున్నాడని చూడాలనుకున్నాడో ఆ ఒక్క స్థలాన్ని గురించి అడిగాడు. నేను బతిమాలుకున్నానయ్యా. ఐ రిక్వెస్టెడ్ మోస్ట్ ఇన్ మై ప్రేయర్స్. ఐ జస్ట్ వాంట్ టు సీ దట్ ప్రామిస్డ్ ల్యాండ్. గొప్ప వాగ్దాన దేశాన్ని చూడడానికి బతిమాలుకుంటే తర్వాత దేవుడు అంటాడు చూడండి, యెహోవా మిమ్మును బట్టి నా మీద కోపపడి మీకోసము ఎన్నో మార్లు నేను చేసినటువంటి పనుల్లో మీరు నన్ను రెచ్చగొట్టుటలో, మీకోసము నేను నిజంగానే పని చేయుటలో మీ వలన ఆయన నా పట్ల కోపాన్ని చూపి నా మనవి వినకపోయేను. నా మనవి, మై ప్రేయర్ ఈజ్ నాట్ ఆన్సర్డ్. నా ప్రార్థన అంగీకరించవల్ల అయినా సరే, ప్రార్థన అంగీకరించకపోయినా మోషే మాత్రం ఇల్లంతటిలో నమ్మకమైన వాడుగానే ఉన్నాడు. ఆయన ఎంత మాత్రము దాన్ని బట్టి నిరుత్సాహపడినవాడు కాదు. కాకపోతే ఆ సమయంలో అంటాడు, వృద్ధాప్య దశలో నువ్వు మంచి వయసులో ఉండగా అయ్యా నిన్ను కప్పెడతా నేను, డోంట్ వరీ అంటాడు. కానీ ఏ ప్రత్యక్షత అయితే
మోషే పొందుకొని ఉన్నాడో, ఏ ప్రత్యక్ష దేవుడు ప్రజలు పొందుకొని ఉన్నారో జాగ్రత్తగా గమనించండి. అడిగిన దానిలోనూ పొందుకొనుటలోనూ రెండింటిలో ప్రత్యక్షతే నిలబడుద్ది. ఇది మనుష్యుడి నుంచి దేవుడి వైపు జరిగినా, దేవుడి నుంచి మనుషుల వైపు జరిగినా ప్రత్యక్షతే ఉంటుంది అక్కడ. మంచిగా గమనించాలా. దేవుడి యొక్క ప్రవక్త అంటాడు, నేను ఈరోజు నా బైబిల్ వాక్యాల గుండా ఎక్కువగా ముందుకు తీసుకెళ్తాను చూడండి అని అంటాడు. దేవుడు మోషేతో మాట్లాడుతున్నప్పుడు మోషేకి తెలుసు ఏమని, నా దేవుడు నన్ను వదలడనియు, బహుశా ఈ దేశమును చూడడానికి నాకు అవకాశం ఇవ్వకపోవచ్చు అక్కడికి వెళ్ళి, కానీ దేవుడు ఏం చేశాడో తెలుసా, ఆయన అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఒక ఎత్తైన స్థలానికి వెళ్ళి దూరం నుంచి మాత్రమే ఆ స్థలాన్ని చూడడానికి అనుమతి ఇచ్చాడు. ఎస్ ఆర్ నో? దగ్గరికి వెళ్ళి చూడడానికి అవకాశం ఇవ్వలేదు, కానీ దూరం నుంచి చూడడానికి అవకాశం ఇచ్చాడు. తన నామ ఘనతను ఎక్కడ చూపించాలి అక్కడ చూపిస్తూ, మోషేని ఎక్కడ నిలువరించాలి అక్కడ నిలువరిస్తూ, ఆయన అడిగిన ఆ ప్రార్థనను తృణీకరించేశాడు. ఆయన ఆ మనవికి సమాధానం లేదు అక్కడ, ఎందుకంటే అక్కడ దేవుడి చిత్తం వేరుగా ఉన్నది. ఎస్ ఆర్ నో? దేవుడి యొక్క ప్రవక్త అంటాడు, మోషేస్ న్యూ దట్ హీఈస్ గోయింగ్ టు బీ విత్ గాడ్. మోషేకి తెలుసు దేవుడితో పాటు అతను ఉంటాడని తెలుసు, కాబట్టి మరలా రూపాంతరం కొండ మీద కనబడతాడు ఆయన అక్కడ. సమాధానపరచబడని ఒక చిన్న ప్రార్థనను బట్టి దేవుడు మనకు దూరంగా ఉన్నాడు అనుకోకూడదుగా. తెలుసు చాలా విషయాలుగా, చాలా ప్రాంతాల్లో చాలా విషయాల గురించి చాలామంది ప్రార్థనలు చేస్తూ ఉంటారు, వెంటనే సమాధానాలు రావు. కానీ నేను మాట చెప్తానయ్యా మీకు, బిఫోర్ ఈవెన్ యూ ప్రే, నీకు దేవుడి యొక్క మనస్సు, క్రీస్తు మనస్సు నీలోకి రాగానే ఏ సంగతులను గురించైతే నువ్వు ప్రార్థించబోచున్నావో ఆ ప్రార్థనకు మునుపే అది జరుగుతుందా జరగదా, చేస్తాడా చేయడన్న ప్రత్యక్షత నీలో ఉండి ఉంటుంది. నా మాట వింటారా? ఇట్ ఈస్ సచ్ ఎ డీప్ టాపిక్. ఆయన అంటాడు ఏంటి, నేను ప్రార్థన చేయడానికంటే మునిపే దేవుడు దాని విషయమై ఏ ఉద్దేశాన్ని కలిగి ఉండబోతున్నాడో ముందే నాలో ప్రత్యక్షత ఉంటుందా? ఉంటుంది. కానీ నీలో ఉన్న ఆ ప్రత్యక్షత నీకు తెలియపరచబడ్డానికే ప్రార్థన అవసరం. సృష్టి మిగులు ఎదురు చూసింది దేని కొరకు? ఎక్కడుందా ప్రత్యక్షత? మనలోనే ఉంది. ప్రత్యక్షత అంటే ఏంటి అసలు? హిడెన్ నాలెడ్జ్, దాచబడిన జ్ఞానము. ఆ జ్ఞానం దాచిపెట్టబడింది ఎక్కడ? మనలోనే. దాన్ని బయటకు తీసుకురాగలగాల. కరెక్టేనా? దాన్ని స్పిరిచువల్ అమ్నీషియా అంటాడు ప్రవక్త, ఆత్మ సంబంధమైన మతిమరుపు అంటాడు. అది మనలోనే ఉన్నది, ప్రత్యక్షత ఎక్కడ లేదు. ఇట్ ఈస్ విత్ ఇన్ ఇన్సైడ్ us. దాన్ని బయటకు తీసుకురావడానికి నానా రకములైన మార్గాలు చూపుతా ఉన్నాడు. దాంట్లో ప్రాముఖ్యమైన మార్గము, నాకు మొరపెట్టుడి, విచారణ చేయుడి, పూర్ణ హృదయంతో మీరు వెదకుడి, ఐ విల్ బి అవైలబుల్ టు యూ, నేను మీకు బయలుపరుస్తాను సంగతులు అంటున్నాడు ఆయన. ఎస్ ఆర్ నో? అందుకే ఇక్కడ మోషే చేసినటువంటి ప్రార్థనలో ఆ ప్రాంతాన్ని చూద్దాం అనుకున్న దేవుడి యొక్క ప్రణాళిక మాత్రం వేరుగా ఉండెను. కానీ దేవుడు ఆయన ప్రార్థనకి సమాధానం ఇవ్వకపోయినా మోషేలో ఏ మార్పు లేదు. మోషే మాత్రం నమ్మకంగానే ఉన్నాడు, దేవుడికి విశ్వాసాన్ని కనపరచులో బలంగా నిలబడినాడు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సిచ్యువేషన్స్ మోషే ఎల్లప్పుడూ నమ్మకస్తుడిగా నిలబడ్డాడు. ఆమేన్. బట్ ఆయన ప్రార్థన మాత్రం తృణీకరించబడింది. ఇట్స్ ఎ ఫెయిల్యూర్ రిక్వెస్ట్. ఎస్ ఆర్ నో? తర్వాత మరొక చోట కూడా మనకు కనబడుతూ ఉంటుంది. సమూయేలు గ్రంథము 2వ సమూయేలు 12వ అధ్యాయం 9వ వచనం. 2వ సమూయేలు 12:9 చదవండి. నీవు యెహోవా మాటను తృణీకరించి ఆయన దృష్టికి నువ్వు చెడుతనము జరిగించినందున చంపించి 14వ వచనం కూడా చూడండి. అయితే దావీదుకు పుట్టబోచున్నటువంటి బిడ్డను గురించి మాట్లాడుతూ దేవుడు అంటాడు, దేవుడికి ఆ బిడ్డను బ్రతికించడం ఇష్టమే. దేవుడికి ఆ బిడ్డను బ్రతికించడం ఇష్టమే. ఎందుకంటే దేవుడు దావీదును అంతగా ప్రేమించాడు. కానీ శత్రువులకు యెహోవా పట్ల ఒక అపకీర్తికరమైన ఒక కారణాన్ని అప్పచెప్పావు. ఇదిగో ఈ కారణమును బట్టి దావీదు 7 దినాలు
పరుపు లేకుండా కింద పడుకొని ఏడుస్తూ తిండి తిప్పలు లేకుండా ఉపవాసం ఉండి గగ్గోలు పెట్టేసి ప్రార్థన చేస్తూ ఉన్నా కూడా దేవుడు ఆయన యొక్క సంతానాన్ని కాపాడలే. మాట ఇచ్చినట్టుగానే చంపేశాడు. చంపేసిన తర్వాత దాసుడు భటుడు ఒకడు వచ్చి, అయ్యా నీ సంతానం చనిపోయిందని చెప్పగానే ఈ ప్రాంతంలో ఏడుపుంటుంది తెలుసుగా, ఎటుంటుంది, తిరిగాం కదరా, కలిసిపెట్టాం కదరా, ఇప్పుడు అది ఏం లేదు, అదంతా వ్యర్థం. పోయినోడు ఎటో తిరిగి రాడు. ఇక్కడ వల్లేటువంటి మాట్లాడి చుట్టుపక్కల చూసే వాళ్ళ కొరకు మాత్రమే. ఇంకా దానిలో స్టోరీ, నేను కొంచెం ఉప్మా వండినప్పుడు నువ్వు జిడిపప్పు అడిగితివి. నిజమే. నాకు మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో మా మామగారు చనిపోయినప్పుడు చూడాలా, నేను చెప్పాను అనుకుంటా మీకు ఇదివరకే. అంటది, ఇప్పుడు నన్ను పూజల్లో ఎవరు ముందు కూర్చోబెడతారు, నన్ను ముత్తైదు అంటారా. బాధ భర్త పోయినందుకు కాదు, పసుపు కుంకాలు పోయినందుకు, పూజల్లో ముందు కూర్చోబెట్టానందుకు. బాధ మొగుడి మీద లేదు. అంటే అప్పటి వరకు అన్ని పండగలలో అన్ని ఉత్సవాలలో ఈమె 5 ముత్తైదులు పెట్టారు అన్ని చోట, ఈమె ప్రధాన ముత్తైదు అన్నట్టు. ఇప్పుడు పోస్ట్ పోయింది. అట్టేడవలే దావీదు గారికి దేవుడి చిత్తం తెలుసు. ఆయన ప్రభు యొక్క గుణ లక్షణములపైన ఆధారపడి కనికరపూర్ణుడు ఎక్కడైనా కనికరిస్తాడేమో అని చూశాడు. కనికరించకపోయినా కూడా సర్వోన్నతుడు ఎల్లవేళ సత్యమే. ఆయన పక్షపాతి కాదు, అన్యాయస్తుడు కాదు. నేను అడిగింది ఇవ్వకపోయినా, ఈవెన్ ఇఫ్ మై ప్రేయర్ ఈస్ నాట్ ఆన్సర్డ్, నా ప్రార్థన విఫలమైనా సరే సర్వోన్నతుడు ఉత్తమమైన దాన్ని, మేలైన దాన్ని, పరిపూర్ణమైన దాన్ని చేస్తాడు తప్ప అని అన్నడు కూడా అపకీర్తికరమైన అన్నడు చేయడని బలంగా నమ్మిన వ్యక్తి దావీదయ్య. ఆ విశ్వాసం కూడా ఒక్కసారి ఇదిగో నీ సంతానం చనిపోయిందని చెప్పగానే టక్కన లేచి స్నానం చేసి బట్టలు వేసుకొని అరే ఆకలి తీసుకురా అని చెప్పి మంచి భోజనం తిన్నాడు. ఆరాంశ నిద్రపోయాడు ఆయన. దేనికి? ఆయనకి తాను అనుకున్నది జరిగిందా జరగలేదన్న దానిపైన బాధ కంటే ఎక్కువగా ప్రభు అనుకున్న దాంట్లో మేలు పరిపూర్ణత దాగున్నదన్న విశ్వాసం ఎక్కువ. ఎస్, సమ్ టైమ్స్ అవర్ ప్రేయర్ ఈజ్ నాట్ ఆన్సర్డ్. కొన్నిసార్లు మన ప్రార్థన తృణీకరించబడుద్ది, కొన్నిసార్లు మన ప్రార్థనకు సమాధానాలు రావు. అట్లా అని చెప్పి దేవుడు మనకు దూరంగా ఉన్నాడు అనుకోకూడదు. ఎసర్రో అక్కడ ఆయన చిత్తమును కనిపెట్టుటలో కొన్ని మార్లు ముందే బయలుపరిచాడు, కొన్ని చోట్ల జరగనించేంత వరకు వదిలేశాడు ఆయన. అయ్యా ఇవన్నీ ఎందుకు చెప్తున్నా, ఇక్కడ మీరు మర్మాలు పట్టుకోగలగాల. మొదటిది ఏంటది? మోషే విషయంలో దేవుడు ఏం చేశాడు? తృణీకరించి తాను అడుగుదానిని పరిపూర్ణంగా చేయకుండా పాక్షికంగా దూరం నుంచి చూడడానికి అనుమతించి ఆ తర్వాత ఉత్తమమైన దాన్ని నిలబెట్టాడు ఆయన. రెండవ దాంట్లో మాత్రము ఆయన సమాధానం ఏమి ఇవ్వలే. ముందుగానే నిర్ణయించబడిన తీర్పుండగా మళ్ళీ దేవుడు తన మనసును మార్చుకోకుండా నేరుగా అలాగూ జరగనిచ్చాడు. తన చిత్తం ఏమైనదో నెరవేర్పులో చూపాడు, కానీ ముందుగానే ఆయన చేసిన ప్రార్థన బట్టి మార్పు చెందించాడుగా కనబడదు. ఎస్ సార్ నో? ఎస్, దేర్ ఆర్ సమ్ ఫెయిల్యూర్స్ ప్రేయర్స్. అక్కడ సమాధానపరచబడినటువంటి ప్రార్థనలు ఉన్నవి, వాటిల్లో దేవుడు దాచిన సంగతులు ఉన్నవి. తర్వాత బైబిల్లోనే ద మోస్ట్ ఎక్స్పెక్టెడ్ ఫెయిల్యూర్ ప్రేయర్ తెలుసా? ఊహించినటువంటి ఫెయిల్ అయినటువంటి ప్రార్థన తెలుసా? యేసు ప్రభుదే. అంతేనా? దట్ ఈస్ ఎక్స్పెక్టెడ్. అది ఖచ్చితంగా జరిగి తీరాలా. అయ్యా నీ చిత్తమైతే ఈ గిన్నె నా చేతిలోంచి తీసేయా. దట్ ప్రేయర్ ఈజ్ నాట్ ఆన్సర్డ్. ఆ ప్రార్థన దేవుడు అంగీకరించు. ఎందుకంటే అక్కడ చిత్తం అనేది బలంగా పనిచేస్తావు. అయ్యా యేసు ప్రభు ప్రార్థనలే చిత్తం చుట్టూ తిరుగుతుంటే నువ్వు నేను ఎంతయ్యా, నా కోరికలు ఎంతయ్యా? యేసు ప్రభు యొక్క ప్రార్థనలే ప్రభు యొక్క చిత్తం అనే మర్మము చుట్టూ తిరుగుతూ ఉంటే నువ్వు నేను ఎంత? దేవుడు ప్రవక్త ఏమంటాడో తెలుసా? యేసు తన పరిచయంలో తను బాగు చేసినటువంటి విశ్వాసులను అందరినీ కూడా తండ్రి అనుమతిస్తేనే చేశాడు, అనుమతించని ఏ ఒక్కటి ఆయన బాగు చేయలేదు అన్నాడు ఆయన. ఖచ్చితంగా ఇదిగో ఇక్కడ 10 మంది ఉన్నారా, ఈ ముగ్గురు చేయని తండ్రి చెప్తే ముగ్గురే చేశాడు ఆయన. ఎంతెంతో గొప్ప జనసమూహాన్ని మీద పడిన రక్తస్రావం గల స్త్రీ ఒక్కదానే బాగు చేశాడు ఆయన అని అంటాడు. కేవలం తండ్రి చిత్తం చుట్టే క్రియలు ఉంటాయి, తండ్రి చిత్తం చుట్టే సమస్త మర్మాలు దాచిపెట్టబడతాయి. అసలు అన్ని మర్మాలు చిత్తం చుట్టే ఆపబడ్డాయి. ఒక్క చిత్తం తెలిస్తే అయ్యా క్వశ్చన్లో ఎగ్జామ్ పేపర్లో అది ఎంత టఫ్ ఉంటే మనకేంది పేపర్ లీక్ అయిన తర్వాత? కరెక్టేనా?
ఎక్స్పెక్ట్ చేయంది వచ్చింది, చాలా కఠినమైనది వచ్చింది, ఎప్పుడు ముట్టంది వచ్చింది. ఇవన్నీ మనకెందుకు పేపర్ లీక్ అయిన తర్వాత? కరెక్టేనా? పేపర్ లీక్ అయ్యాక ఆ ఎగ్జామినర్ ఎంత టఫ్గా ఇస్తాం, మనకేం లాభం? ఏమి చేయలేడు. అట్లాగే చిత్తమే లీక్ అయిన తర్వాత చిత్తమే లీక్ అయిపోయిన తర్వాత ఏమీ చేయలేరు. ఈ రోజున ఆ గొప్ప చిత్తములో రానున్నటువంటి నిరీక్షణ కార్యంలో మనకు బయలుపరచబడ్డ గొప్ప అద్భుతమైన సంగతి ఏంటో తెలుసా? ఒక శుభోదయాన నాకైతే తెలియదు మీరు ఆ సమయాన్ని ఎంత సీరియస్గా తీసుకుంటున్నారో. నేను ఆ సమయాన్ని మాత్రం ప్రాణంగా తీసుకుంటున్నాను. దట్ లైక్ మై లైఫ్ ఈజ్ డిపెండింగ్ అపాన్ ద టైమింగ్స్. ఆ సమయాలపైన నా జీవితం ఆధారపడేట్టుగానే తీసుకుంటున్నా. అయ్యా 5:55కి లేచి ప్రతి పాపముని గురించి ఒప్పుకోలు జరిగించి నిజంగానే ఎక్కడెక్కడ ఏదో ఒప్పుకోలు జరిగించాలి, ఆ ఒప్పుకోలు జరిగించిన వాళ్ళకో 5 నిమిషాల్లో నీ ఎత్తబాటు గురించి స్టోరీ మొత్తం మారిపోద్ది. మై లైఫ్ ఈజ్ డిపెండింగ్ ఆన్ ద టైమింగ్స్. అట్లా నమ్మాలి మనం జీవితాల్లో. ఎందుకంటే నిరీక్షణకు ఆధారం అవునట్లుగా ఒక గొప్ప సమయాన్ని ఇచ్చినాడు. అందుకే ఆ సమయం కూడా మిగిలిన లేఖనాలతో ఎంత చక్కగా ఒదిగిపోద్దంటే, అయ్యా సూర్యాస్తమం వైరికి దాచుకో, సూర్యాస్తమం అయిందో కొత్తగా స్టార్ట్ చేయి. అవునా? ప్రాతకాలంలో ఇవ్వాలా. కొంతమంది చూస్తున్నా నేను 8 గంటలకు 9 గంటలకు లేస్తున్నారు. మీ నిద్రలకు నిజంగా జోహార్లు అయ్యా. ఏమంటున్నారు? పందులో వదిలినట్టుగా ఏమంటున్నా? నా మాట మంచిగా వినాలా, మీ హృదయాలు గాయపడాలా. ఎటమంటున్నారు అంటే అటు లేస్తుడు కాబట్టి అటు అంటున్నాడు. తప్పది. 6-9 మధ్యలో ఈ ప్రపంచానికి తెలియనటువంటి గొప్పదైన నిరీక్షణ కారణం ఆధారమగినటువంటి గొప్ప సమయ కాలం అది. ఎవరికి ఇవ్వబడింది? అది ఎవరికి ఇవ్వబడింది? వధువుకు మాత్రమే. దేవుణ్ణి ప్రేమించు వారికి మాత్రమే ఇవ్వబడిన సమయాలు. ఎట్టమంటున్నారు మీరు? ఇంకా నిద్రపోవడానికి నిజంగానే మీకు వేరే సమయాలు దొరకలేదా? 9 తర్వాత పడుకో, నెక్స్ట్ డే దాకా ఉత్తబాటు ఉంటుంది. కరెక్టేనా? అరే చూసుకో, 9 అయిందా, టక్ చాలు అన్నాడు, ఇక కాసేపు రెస్ట్ తీసుకో. అట్లుండాలి. కానీ ఏ సమయాలలో మెలకువగా ఉండాలో వధువుకి చెప్తే ఆ సమయాల్లో లేదు. బుద్ధి లేని కనేకైంది ఇది. ఆత్మీయంగాను భౌతికంగాను. సార్నో 6-9 మధ్యలో పడుకుంటారా మీరు? నాకు అలా పడుకుంటాను. అలా పడుకుంటాను అందరి దగ్గరికి వెళ్ళి వస్తే మైక్ పెట్టి, అంటే ఈ వర్తమానపై మీకు నమ్మకం లేదా, ఈ ప్రత్యక్షతను నమ్మవా అని ప్రశ్నలు అడగాలనిపిస్తుంది. మళ్ళీ అడిగితే ముక్కు చిన్న బుచ్చుకుంటారు కాబట్టి అడగను నేను. ఇక ఇట్లా పులిపిట్టు ఉన్నప్పుడు వాడుకోవాలా. ప్రైజ్ ది లార్డ్. 6-9 మధ్యలో పండుకుంటే పిల్లల్ని వేసేయాలా, పెద్దల్ని పులిపిటి మీద వేసేయాలా. ఎసారనో? గొప్ప నిరీక్షణకు ఆధారం ఒక భవిష్యత్ ప్రణాళిక దేవుడి చిత్తం అది. అయ్యా ఎవ్వరికి ఇవ్వలేదయ్యా. ఈ విషయాలు ఇక్కడ నా సంఘశాఖకి చెప్పి చూడండి, అలాగ అర్థం కాదు ఈ సంగతి. ఎసారనో? కానీ నేనైతే ఈ ప్రవక్త ద్వారా ఇచ్చినటువంటి దేవుడి యొక్క పరిపూర్ణ ప్రత్యక్షతలకు నేను ఆమెను అంటా ఉన్నాను. నేను పూర్ణంగా నమ్ముతున్నాను, ఏ అనుమానము లేదు. ఐ బిలీవ్ దట్. 6కు ముందు రాదు, 9 తర్వాత జరగదు. ఎస్ సార్ నో? రాదు, జరగదు, అంతే. అంత గట్టిగా ఎట్లా చెప్తున్నావు కదా? నాకు వివరణ అక్కర్లేదు, నాకు కారణాలు అక్కర్లేదు, నాకు రీజనింగ్తో సంబంధమే లేదు. ఐ బిలీవ్ హిజ్ వాయిస్ టు బి ద గాడ్స్ వాయిస్. ఆయన స్వరము ఈ కాలానికి, ఈ తరానికి, ఈ వధువుకి ఖచ్చితంగా దేవుడి స్వరము. నేను దాన్ని బలంగా నమ్ముతా ఉన్నా. పడుకుంటే 9 తర్వాత పడుకోర్రి. అప్పటిదాకా ఏం చేయాలా? 6-9 మధ్యలో ఆత్మీయంగా ఆరోగ్యంగా ఉండండి. ప్రైజ్ ది లార్డ్. అట్లాగే దేవుడు మన పట్ల కూడా చాలా సంగతులు దాచిపెట్టాడు. ఆ సంగతులు మనం కనిపెట్టాల్సిందే ప్రార్థన ద్వారా. కానీ ఆయన అంటాడు, ద సీకింగ్ అండ్ రిసీవింగ్ మనుష్యుడి దగ్గర, అంటే కోరుకొనుట మరియు పొందుకొనుట దేవుడి దగ్గర నుంచి మనుషుడికైనను, మనుష్యుని దగ్గర నుంచి దేవుడికైనను కూడా ఇవి 2 ప్రత్యక్షత ఉన్నవి. ఎసార్నో? మీరు మంచిగా గమనించాలి. ఇప్పుడు హేబేలుకు తెలుసా? ఆయన బలివ్వబోచుండగా దేవుడి కృపను, క్షమాపణను కోరుతూ ముందుకెళ్ళాడు. అంగీకరించబడుతుంది తెలుసా? త్రూ రెవల్యూషన్, త్రూ ఫెయిత్, హేబెల్ నోస్. హేబెల్ తెలుసు ఆయన ఏది అర్పించబడ్డానికి మునిపే అర్పించబడుద్ది, అంగీకరించబడుతుంది తెలుసు. దట్స్ రెవల్యూషన్. ముందుగా తెలుసా? తప్పకుండా. కరెక్టేనా? తర్వాత ఏ అబ్రామా, నీ ఒక్కడై ఉన్న కుమారుడు నాకు అనుగ్రహించేసి ఇచ్చేసాయి అన్నప్పుడు దేవుడు ప్రవర్తించాడు. కాలంగాని కాలంలో నా కుమారుని ఇచ్చినోడికి
చచ్చిపోయినా కూడా మళ్ళీ తిరిగి ఇస్తాడని ముందే తెలుసు. ఏది, నేను ఆ మొరియా దగ్గరికి వెళ్ళలేదు సార్, ఆ మొరియా ప్రవక్త దగ్గరికి వెళ్ళలే, నేను గాడిదని తీసుకుని 2 పనులను తీసి ఎక్కలే, నేను కట్టెలు పేల్చలే. ఇవన్నీ జరగక మునిపే ఆయన అడిగిన దాన్ని వెంబడి పొందుకోబోతున్న సంగతి ప్రత్యక్షత అన్నాడు ఆయన. ఈవెన్ బిఫోర్ యు ప్రే, నువ్వు ఒక సంగతిని గురించి ప్రార్థించడానికంటే మునిపే దేర్ ఈస్ సంథింగ్ ఇన్సైడ్ అస్. తెలుసా ఈ పదం మంచిగా వినండి, ఇన్సైడ్ అస్. మన లోపలలో ఉన్న లోపల, డీప్లో ఉండే డీపు మనకు విషయం చెప్తుంది. ఏమో తెలుసా, దిస్ ఈజ్ రెవల్యూషన్ అండ్ దిస్ ఈజ్ గోయింగ్ టు బి బై మీ అంటాడు ఆయన. ఇది సచ్ డీపర్ రెవల్యూషన్ టాపిక్. అంటే వ్యక్తిగతంగా ఇప్పుడు ఉదాహరణకి నేను ఒక పని చేయాలనుకుంటున్నా, నేను ప్రభు దగ్గర మోకరించి నేను ప్రార్థన చేసి, ప్రభువా ఇది నిశ్చిత్తమా కాదా అని ఖచ్చితంగా అడుగుతా. అది నాకు ఇవ్వబడిన ఆజ్ఞ, నా కట్టడ, నా లేఖనాల యొక్క అనుకూలమైన ప్రయాణము. కానీ అది అడగడానికి మునిపే లోపల ఏదో నన్ను తంతా ఉంటుంది, చెప్తా ఉంటుంది. ఏమో తెలుసా, దిస్ ఈజ్ మై పార్ట్ అండ్ దిస్ ఈజ్ మై విల్ అని ఆ విషయాన్ని గురించి నాలో చెప్తుంటుంది. దట్ ఈస్ కాల్డ్ రెవల్యూషన్. అడుగు ఆశించిన దాన్ని పొందుకోబోయేది ఖచ్చితమైన ప్రత్యక్షతే. నా మాట మీకు అర్థమవుతుందా? ఇట్లాంటి ప్రత్యక్షత ఆయనకు తెలుసు. ఏమని, అయ్యా ప్లీజ్ అయ్యా ఒక 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 50 మంది ఉంటే క్షమిస్తావా? ఇక్కడ మంచి బేరాలాడే స్కిల్స్ ఉన్నాయి. ఇక్కడ ఏంటది, బేరాలాడే స్కిల్స్. 50 మంది, సరే 50 మంది ఉంటే ఓకే, సరే 50 మంది కష్టమే, కానీ ఒక 30 మంది ఉంటే సరే 30 అన్నది ఓకే, పోనీ 10 మంది ఒక్కొక్కసారి. లాస్ట్కి అబ్రామా దేవుడు వచ్చాడు, అబ్రామా నాకు తెలుసు నువ్వు దేని గురించి అడుగుతా ఉన్నావు, నాకు తెలియకుండా ఏం జరగదు. కానీ అబ్రాహాము కూడా తెలుసు ఏమని, నేను మొరలివ్వడం మొదలు పెట్టక మునిపే ఆయన నేను మొరపెట్టబోయే దాని గురించి కాపాడుతానన్న మాటిస్తానని ముందుగా ప్రత్యక్షత కలిగినోడు ఆయన. Even before he start making a request, even before he starts even praying, there is something inside us. ఏదో లోపల ఉంటుంది, ఇట్ స్పీక్స్, అది మాట్లాడుతుంది. అది ఎంత అద్భుతంగా చెప్తుందంటే ఆయన చిత్తం ఇదే, యూ కాంట్ చేంజ్ ఇట్. అయ్యా ఆ ప్రత్యక్షత కావాలా. ఇది ఎవరికి వస్తుంది తెలుసా, ఎప్పుడైతే క్రీస్తుగా మనం ఏకమైనప్పుడు, ఆయన మనస్సుగా ఏకమైనప్పుడు, ఆయన ఆలోచన మన ఆలోచన వేరుగా ఉండదు. ఇప్పుడు ఎంత దగ్గరగా మలచబడుద్దంటే ఇది ప్రాణంలో ప్రాణము, ఎముకలో ఎముక, మాంసంలో మాంసం, జీవంలో జీవం. ఇది అట్లా ఉన్నప్పుడు అడగక మునిపే ఆయన ముందుగానే ఇవ్వబోతున్నాడన్న సంగతి ముందుగానే ఇక్కడున్న ప్రజలకి ప్రత్యక్షత గుండా తెలుసు. ఎస్ ఆర్ నో? కరెక్టేనా? ఒక ఆయన కూడా ఇట్టాక బాగా తెలుసు, డిస్కషన్ కూడా మొదలు పెట్టలే. నేను బోన్ ప్రభు అని అడగక మునిపే అడ్డదిడ్డంగా తిరుగుతున్నాడు. అంత అయిపోయినాక లాస్ట్కి అంటాడు, ఇట్లా చేస్తావని తెలుసు నాకు నువ్వు ముందే అన్నాడు. నీకెట్లా తెలిసింది యోనా, నీకెలా తెలిసింది బేటా? ప్రత్యక్షత ఇచ్చావు ప్రభా, నువ్వు ఇట్లాంటి వాడువే నాకు తెలుసు, నువ్వు కనికర పురుడువే, నేను నిన్ను ఎందుకు చేస్తున్నావు అని అడగాల్సిన అవసరం లేదు, నేను అడిగినా నువ్వు చేసేది ఇదే అని. ఈవెన్ బిఫోర్ స్టార్టింగ్ ద రిక్వెస్ట్ అండ్ ప్రేయర్స్, they knew through revelation what God is going to give. దేవుడు ఏమి ఇవ్వనై ఉన్నాడన్న సంగతి మోషేకి తెలుసు, అబ్రహాంకి తెలుసు, యోనాకు తెలుసు, హేబేలుకి తెలుసు, వీళ్ళందరికీ తెలుసు. ఏమని, అడగక మునిపే, ప్రార్థన ప్రారంభం కాక మునిపే పొందుకోపోయేదాని గురించి ముందుగానే తెలుసు. అబ్రహాము కాదు, దావీదు కూడా తెలుసు. కాబట్టి లేచి గమ్మం తినుకొని మంచి బట్టలు వేసుకొని స్నానం చేసి ఫ్రెష్ అప్ అయ్యి చలో రాజ్య పరిపాలన వైపు అడుగులు వేస్తా ఉన్నాడు ఆయన. They knew what the heart of the God, ద మైండ్ ఆఫ్ క్రైస్ట్. వారికి తెలుసు, ప్రార్థనలకు ముందే తెలుసు. ఏమని, కొన్నిసార్లు ఆ బలమైన ప్రేరేపణ చాలా బలంగా తాకుద్దయా. ఏమని తెలుసా, ప్రార్థించినా కానీ మునిపే ఖచ్చితంగా చేస్తాడు దీన్ని ఆయన, తెలిసిపోతుంది. ఎసారో అలాంటి సంగతులు నేనైతే నా జీవితంలో అనుభవించానయ్యా. నేను చూశాను. ఈవెన్ బిఫోర్ ఐ నీల్ డౌన్, నా మోకాలు భూమికి తాకక మునిపే నాకు ఎక్కడో నా అంతరంగం లేదో చెప్పింది. ఏమని, ఇది ప్రభు చిత్తమనియు ఇది ప్రభు ఇష్టపడుతున్న సంగతి నేను చూడగలిగాను. నాకు తెలిసి ఖచ్చితంగా బదువుగా భార్యగా మీరు చూసి ఉండాలా. అన్డౌటెడ్లీ యూ విల్ సీ దట్ ఎవ్రీ టైమ్. అయ్యా
అది అలాగే బయలుపరచబడిన తర్వాత తెలుసుకుందాం అనుకుంటున్నామేమో. కొన్ని బయలుపరచబడవు, కొన్ని జరుగుతుండగానే చూడాలా, కొన్ని జరగక మునిపే అడగక మునిపే మనం ఎరిగి ఉండాలా, మనకు తెలియపరచబడి ఉండాలా. నా మాట వింటున్నారా? అట్లాగున దెర్ ఆర్ సెవరల్ ఫెయిల్యూర్ ప్రేయర్స్. తెలుసా, ఇర్మియా గురించి మాట్లాడతాం. చూడండి, ఇర్మియా గ్రంథం చూడండి, 11వ అధ్యాయం 14 వచ్చిన చూడండి. కావున నీవు ఈ ప్రజల నిమిత్తము ప్రార్థన చేయకము. యూ షుడ్ నాట్ ప్రే ఫర్ దిస్ పీపుల్. నువ్వు ఈ ప్రజల కోసం ప్రార్థన చేయదు ఇర్మియా. కానీ ప్రవక్తలందరికంటే ఈ ప్రవక్తకు ఒక పెద్ద పేరుంది. ఏం ప్రవక్త? ఏడుపు కొట్టు ప్రవక్త, కన్నీటి ప్రవక్త. ప్రజల కోసం కన్నీరు కార్చి 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 నిజం చెప్పాలంటే ఆ రోజున కనుక ఆ కాలంలో ఇర్మియా లేకపోతే ఇజ్రాయేల్ పని ఎవ్వడు కాపలేడయ్యా. నిజంగానే మీరు ప్రత్యక్షత గుండా ఇర్మియా గ్రంథం చదివితే ఆయన కన్నీటిలో ఇజ్రాయేలుల పాపాలను చాలా మటుకు తగ్గించి పోనీలని దేవుడు కృప చూపాడే. కానీ లేకపోయి అలాంటి ప్రవక్త సమయంలో లేకుండా మోసే లాంటి కోపిష్టి వాడై ఉండుంటే కనుక ఇజ్రాయేల్ చచ్చేవాళ్ళే. కానీ ఆయన కన్నీటిలో ఆయన ఎంత చూడండి, 11వ అధ్యాయం ప్రార్థన చేయదని చెప్పినా కూడా ఆయన ఆపేయండి అనుకుంటున్నారా? మీరు ఆలోచించండి, ఈ ప్రవక్త ఆపేటోడా? అయ్యా మీకు అర్థం కావట్లేదు. ఈ ప్రవక్త 11వ అధ్యాయంలో నువ్వు ప్రార్థన చేయక వీళ్ళ గురించి చాలిగా నాకు కోపం వచ్చేసింది, వీళ్ళని ఫినిష్, వీళ్ళ అతిక్రమాలు ఎక్కువైపోయినాయి, వీరు వితంతుల పట్ల చూపిన నిర్లక్ష్యం కావచ్చు, తల్లిదండ్రులు లేని పట్ల పిల్లల పట్ల కనపరిచినటువంటి అనీతి కావచ్చు, వీరు చేసినటువంటి విగ్రహారాధన అవ్వచ్చు, నేను వీటిని క్షమించను ఇర్మియా, నువ్వు ప్రార్థన ఆపేయి. ఎందుకు? ఇజ్రాయేలులకు దేవుడికి మధ్యలో ఇర్మియా యొక్క కన్నీటి ప్రార్థన అడ్డుగా నిలబడుతూ ఉన్నాయి. నువ్వు ఆపు బేట అన్నాడు. నిజం చెప్పండి, ఆపుండొచ్చా ఆపుండకపోవచ్చా? అంటే మాట వినడా? ప్రత్యక్షత కూడా ప్రార్థన చేస్తూనే ఉన్నాడు ఆయన. మళ్ళీ ఇప్పుడు 14వ అధ్యాయం చూడండి, 11లో వద్దన్నాడా? ఆపలే. 14లో 11 వరకు చూడండి, 14వ అధ్యాయం 11వ వచనం. మరియు యెహోవా నాతో ఇట్లా నేను వారికి మేలు కలుగునట్లుగా ఈ ప్రజల నిమిత్తము ప్రార్థన చేయకము. అంటే నువ్వు 11లో చెప్తే నువ్వు వినలేదు అంతేనా? నువ్వు 14 దాకా మళ్ళీ చెప్పించుకున్నావు అంటే మధ్యలో ఏం చేశావు? ప్రార్థనే చేశాడు. ఎందుకంటే ఈయన అడుగుచున్న దాన్ని పొందుకోబోతున్న దాన్ని ఈయన ముందుగానే ప్రత్యక్షత గుండా చూసినవాడు. ఈయన కోపములో ప్రార్థించొద్దన్నాడు. కానీ ఇర్మియా ప్రార్థన వలన మాత్రమే ఇజ్రాయేలు యొక్క యాజకత్వం అంతా భద్రము చేయబడి ఆ కాలంలోనే మందసం భద్రం చేయబడింది. ఆ కాలం తర్వాత మీకు మందసం కనబడదు. ఇట్ ఈస్ సేఫ్లీ సెక్యూర్లీ ప్లేస్ సమ్వేర్, దాచిపెట్టబడ్డది. అక్కడ ఆయన చేసిన గొప్ప కన్నీటి వెదలతో కూడుకున్నటువంటి ప్రార్థనల వల్లే ఇజ్రాయేలుల పట్ల దేవుడు చేసిన ఆ గొప్ప వాగ్దానం మళ్ళీ జ్ఞాపకం చేసుకుని ఈ సూర్యుడి కింద నేను ఇజ్రాయేలులను సంపూర్ణంగా నాశనం చేయను జ్ఞాపకం చేసుకుంటానని చెప్పిన ఆ వాగ్దాన కొనసాగింపులలోనే మళ్ళీ 1946లో పోగు చేయబడిన ఇజ్రాయేల్ దేశమును తర్వాత 144,000 మంది యొక్క సమకూర్పులో ఇర్మియా ప్రార్థనలు దాగున్నాయ్యా. అది అప్పుడెప్పుడు అయిపోయింది కాదు, తరముల వెంబడి కొనసాగిన కన్నీటి ప్రార్థనల స్టోరీ అది. ఆయన వద్దన్నా కూడా, ఆయన ప్రార్థన వద్దు నేను అంగీకరించానని చెప్పినా కూడా ప్రత్యక్షతలో ముందుగానే ఇర్మియా చూసినటువంటి విషయాలు, ఈవెన్ హీ బిఫోర్ స్టార్ట్స్ రిక్వెస్టింగ్ అండ్ ప్రేయింగ్, ఆయన ముందుగానే ప్రత్యక్షత గుండా చూస్తూనే ఉన్నాడు. అంత గొప్ప సంగతుల గురించి మాట్లాడుతున్నాడు. ఎంతోమంది ప్రార్థనలు చెల్లుబాటు కాలే. రాజైన సౌలు ప్రార్థన చెల్లిందా? చెల్లలేదు. విచారణ చేశాడు, ఎంతోమంది దగ్గర తిరిగాడు, ఎక్కడ రాకపోయేసరికి కర్ణ పిశాచి దగ్గరికి వెళ్ళాడు. పౌలు గారు ప్రార్థన చేశారు, అయ్యా నా ముళ్ళు తీయు, ముమ్మారిడిగా తీస్తా అన్నాడా? ఇట్ ఈస్ ఆల్సో ఫెయిల్యూర్డ్ ప్రేయర్. సార్ ఎవ్రీ ఫెయిల్యూర్ ప్రేయర్కి లేదా డిలేడ్ ప్రేయర్ ఆన్సర్డ్ ప్రేయర్కి అన్ఆన్సర్డ్ ప్రేయర్కి ఖచ్చితమైన చిత్తం ఉన్నది. దెర్ ఇస్ ఎ విల్ ఆఫ్ గాడ్ బిహైండ్ ఎవ్రీ అన్ఆన్సర్డ్ అండ్ డిలేడ్ ప్రేయర్స్. దాన్ని గట్టిగా పట్టుకునే ప్రయత్నం చేస్తే ఆ మర్మం బయలుపరచబడుద్ది, హృదయాలు మారితే ఉత్తమమైన దొరుకుద్ది, పరిపూర్ణమైన బుద్ధి అనుకూలమైన దొరికేస్తూ ఉంటుంది, రూపాంతరపర శక్తి వస్తుంది, వివేకులుగా పిలువబడతాము. చివరికి అయ్యా దేవుడి యొక్క పరిపూర్ణ వాక్యం మలచబడ్డానికి గొప్ప బలం అక్కడ దాచిపెట్టి ఉంచుతాడు ఆయన. ఆమేన్. అంతేకాదయ్యా, ఈ యాకోబు పత్రికలో కూడా అదే అంటాడు, మీరు అడిగినా కూడా పొందుకోలేకపోతున్నారు. దేన్ని బట్టి? మీరు అడుగు ప్రతిదీ కూడా వివిధ రకాల కారణాలను బట్టి అడుగుతున్నారు, భోగచ్చలను బట్టి, కోరికలను బట్టి. మీ నిమిత్తం అడిగారు. ఎస్ఆర్నో ఇటాక బాలాకని ఒక రాజు ఉన్నాడు.
దేనికోసం అడిగాడు? నా నిమిత్తం ఇస్రాయేలు శపించడానికి చెయ్యి. ఆ అవతల ఏ పౌరులు ఉన్నారు? ఏ ప్రవక్త? బిలాం ప్రవక్త. అవునా? బిలాం వర్సెస్ మోషే. సార్ బిలాం ఉన్నప్పుడు ఏ ప్రవక్త ఉన్నాడు? మోషేనే. అప్పుడు ఈయన ఎన్ని బలిపీఠాలు పెట్టాడు? 7. సేమ్ డిట్టు అతను తెలుసు, మొత్తం కార్యాలను తెలుసు. అది ఎంత చక్కగా ప్రార్థన చేసినా సరే ఆ ప్రార్థన సమాధాన పరచబడలేదు. ఎందుకంటే అక్కడ చిత్తము తప్పుగా ఉన్నది కనుక దేవుడి చిత్త ప్రకారంగా అలాగూ దేవుడు చేయలే. ఎస్ఆర్నో దేవుడు చిత్తం చుట్టూ కొన్ని ప్రత్యేకమైన గుణలక్షణాలతో కూడా సంగతి దాచిపెట్టబడ్డాయి అక్కడ. ఎస్ఆర్నో దీని గురించి ప్రవక్త చెప్తున్న ఒక సంగతి మీద పెడతాను, చూడండి, జాగ్రత్తగా గమనించండి. 65-1126. సమయం మాత్రం ఆగుతలేదు, చెప్పిన సంగతులు కొన్నే కానీ. దాంట్లో ఈ పిల్లలందరూ అటక మీద వేసేయండి కాసేపు. ఆ తల్లుడు పాపం ఏం వినలేకపోతా ఉన్నారు అక్కడ. సరే మంచిది. 178 పేరు చూడండి అని అంటాడు. Now some of them said, కొంతమంది అంటారు, I know you are naughty. నువ్వు కొంచెము చిలిపివాడిగా కనబడతా ఉన్నావు. His brother said, అతని సహోదరుడు అంటాడు, you come up here to see the battle. ఇక్కడ దావీదుతో జరుగుతున్నటువంటి దావీదు కాలంలో ఆ గొలియాత్ వచ్చినప్పుడు జరుగుతున్న యుద్ధాన్ని గురించి మాట్లాడుతూ తన సహోదరుడికి ఆ దావీదు జరిగిన సందర్భం గురించి మాట్లాడుతూ దావీదు అంటాడు, నువ్వు కొంచెం నాటిగా మాట్లాడుతున్నావే చిలిపివాడిగా. అప్పుడు సహోదరుడు అంటాడు, ఒరే అయినా యుద్ధం ఎంత గొప్పగా ఉందో, ఎంత తీవ్రతగా ఉందో నీకు తెలియదురా బాబు, వచ్చి చూడు యుద్ధ రంగంలోకి అని అంటాడు. Now you get on back over where them sheep was. నువ్వు వెళ్ళి ఈ యుద్ధ రంగం గురించి ఆలోచించడం మానేసి ఆ గొర్రెలు ఎక్కడున్నాయి అక్కడ గొర్రెల దగ్గరికి వెళ్ళిపో, ఆ మంద దగ్గరికి వెళ్ళిపో, ఇక్కడ ఉండవాక అని చెప్పాడు ఆయన. He said, అప్పుడు ఆయన అంటాడు, let me speak to Saul. గొర్రెల మంద దగ్గరికి వెళ్ళమంటే ఇతను అంటాడు, నన్ను సౌలుతో మాట్లాడినయో. The general. ఆ యొక్క న్యాయాధిపతి ఎవరు? ఆ సైన్యాధిపతి ఉన్నవాడితో నన్ను మాట్లాడినవి ఒకసారి. You see, ఆయన అంటాడు. Saul said, అప్పుడు సౌలు అంటాడు, now son, నా కుమారుడా, I admire your courage. నీ ధైర్యం నాకు బాగా నచ్చిందయా. ఎవరితో రే? దావీదుతో. See, you are nothing but a youth. నువ్వు ఏదో కాదు, ఇదంతా యవ్వనెచ్చ పొంగుతుంది, ఉరుకుతున్నావు, యాసేస్తా అదేస్తా ఇదేస్తా అంటావు. ఎసరను కదా, అప్పుడప్పుడు మీ పిల్లలు కూడా కొట్టేస్తే గిదేస్తా అంటాడు, ఏముండదు, ఇట్లా జబ్బు తింటే కింద పడుతున్నాడు. అట్టాగే ఆయన అంటాడు, ఏదో యవ్వన వయసులో ఉన్నాడు కాబట్టి ఇలాగ ప్రగల్భాలు పలుకుతూ మాట్లాడుతున్నాడు. And he is a warrior from his youth. అయితే ఆయన అంటాడు, అక్కడ ఉన్నవాడు ఎవడు అనుకుంటున్నావు? గొలియాత్. గొలియాత్ అంటే ఎవడు? ఉన్నత దేవుల యొక్క వంశీయుడు. వాడు ఎవడు తెలుసా? బైబిల్లో ఉన్నత దేవులు చాలా కాలంలో ఉన్నారు, చాలా రకాల దేశాల్లో ఉన్నారు. దేవుడి చిత్తం ఒకసారి దాని గురించి మాట్లాడదాం. అయితే ఆయన అంటాడు, అంత గొప్పవాడు వాడు యవ్వన దశ నుంచి యుద్ధాలు ప్రాక్టీస్ చేస్తూ వచ్చాడు. ఏది? బల్లెం పట్టుకుంటూ. నువ్వేం పట్టుకుంటూ తిరిగి యవ్వన దశ నుంచి? నువ్వు ఆల్రెడీ యవ్వన దశనువే. కర్ర పట్టుకొని, వడిచెల పట్టుకొని, సార్ ఏ ప్రత్యేకమైన సౌండ్ చేసుకుంటూ తిరిగావు నువ్వు, అంతేగా. తర్వాత You are no match for him. అరే నువ్వు వాడితో పాటు పోటీ పడలేవు బేటా. నువ్వు యవ్వనుడు, ఇచ్చిన పిల్లడివి, వాడేమో యుద్ధ రంగంలో ఆరితేరినవాడు, నువ్వు వెళ్ళిపో అంటా ఉన్నాడు ఆయన. He said, అప్పుడు ఆయన అంటాడు, I was tending my father's sheep. ఇప్పుడు చూడండి, వాడు బాల్య దశ నుంచే యవ్వన దశ నుంచే యుద్ధ రంగంలో ప్రావీణ్యుడు రా అంటుంటే ఇప్పుడు ఇతరేం చెప్పాలా? నేను కూడా అట్లా ఏదో నేర్చుకున్నా అని చెప్పాలి. సాధారణంగా మ్యాచింగ్ చూపించుకోవాలంటే ఎట్లా అన్నా, వాడు హైదరాబాద్లో కరాటే అంటే నేనేం చెప్పాలా? నేను ముంబైలో కరాటే అని చెప్పుకోవాలా? కరెక్టేనా? అట్లీస్ట్ చెప్పుకోవడానికి సారూప్యతల్లో. ఇక్కడ అవతలవాడేమో యవ్వన దశ నుంచి యుద్ధ వీరుడు అంటే, అయితే చూడు, నేను నా తండ్రి గుర్ర సమూహాన్ని నేను మేపుతున్నా అంటున్నాడు. అంటే తండ్రి గుర్ర సమూహాన్ని మేపడానికి యవ్వన దశ నుంచి యుద్ధ రంగంలో ప్రావీణ్యం అవ్వడానికి సంబంధం ఏంటి? కానీ ప్రవక్త దీన్ని చక్కగా చూపుతాడు. చూడండి అంటాడా, he could base it on something. ఆమేన్. చూసారా, దావీదు యొక్క విశ్వాసము ఆధారముగా, పునాదిగా అది దేని మీద ఉండవలసినది? దేని మీద తెలుసా? తండ్రి అప్పగించినటువంటి గొర్రెల మంద పైన ఉన్నది అది. యేసు ప్రభు ఇక్కడ కనబడతా అంటాడు, అయ్యా నువ్వు నా చేతికి అప్పగించిన మంద, ఈ మంద ఎక్కడదో కాదు, నువ్వు అప్పగించిందే, నువ్వు నడిపించమని చెప్పిందే, నీవు అనుగ్రహించిన మంద అని చెప్పబడిన చిత్తములోనే నేను నిలబడాలనుకున్నాను కాబట్టి నాకు శక్తి వచ్చింది. శక్తి చిత్తంలో ఉంటుంది, వ్యక్తిగత అభిప్రాయాల్లో ఉండదు.
ఇక్కడ క్రీస్తును చూపుతూ సారూప్యముగా మెల్లగా బ్యాక్గ్రౌండ్లో దావీదుని పెడతాడు. ఆయన అంటాడు, నీకెక్కడిదక్కడంత శక్తి అంటే, నేను నా తండ్రి మందరం మేపుచుండగా. అప్పుడు ప్రవక్త చూసారా ఆయన విశ్వాసం దేని మీద బలంగా పునాది కట్టబడవలసినది ఉన్నది అంటూ అంటాడు, ఓ బ్రదర్, నా సహోదరుడా, ఎవరైతే నీ ప్రాణమును రక్షించిన దేవుడున్నాడో, ప్రవక్త అంటాడు, అయ్యా సహోదరుడా, నిన్ను పాపములో నుంచి, ఈ లోక మరణములలో నుంచి, ఆదామవ్వల పాపము గుండా వచ్చినటువంటి నిత్యత్వాన్ని తప్పించినట్టుగా వచ్చిన మరణముల నుంచి నిన్ను రక్షించిన ఆ దేవుడు నీ దేహాన్ని బాగు చేయలేడా? మంచిగా వినండి, నీలోనుండే ప్రాణాన్ని, సోల్ని కాపాడిన యెహోవా దేవుడు, ఇది ప్రవక్త మాట్లాడుతున్న మాట, నీ పైన ఉన్నటువంటి చర్మము, తోలు, ఇది కండలతో కప్పబడిన దేహాన్ని బాగు చేయలేడా? ఖచ్చితంగా చేయగలుగుతాడయ్యా. తర్వాత అంటాడు, ఆయన అదే విధముగా ఉన్నాడు, నీకు బయలుపరుచుకుంటున్నాడు. ఆయన నీకు ఖచ్చితమైన స్వస్థపరిచేవాడిగా ఉన్నాడు. ఆయన నీ రక్షకుడిగా ఎలాగున్నాడు, నీకు స్వస్థపరిచే యెహోవాగా కూడా అలాగే ఉన్నాడు. చూడు, అత్యంత గొప్ప సూత్రాన్ని ఇప్పుడు బయట పెట్టాడు. రక్షణ తీసుకోవడానికంటే మునుపే, అయ్యా ఒక భావన చెప్తా, ఇది నిజంగానే నేను చెప్తున్నప్పుడు కొంతమంది మాత్రమే, అరే నువ్వు లేచి నిలబడరా, నువ్వు ప్రార్థన గలువు బేట, నువ్వు అయిపోతావు ఈ రోజున, నువ్వు నిలబడు ఆయన అంటాడు. జాగ్రత్తగా గమనించండి, దేవుడి యొక్క ప్రవక్త చెప్తున్న మాట చూడండి, మీరు రక్షించబడ్డానికంటే మునిపే, మీరు దేవుణ్ణి ఎరగడానికంటే మునిపే, మీరు బాప్తిజం పొందుకోవడానికంటే మునిపే, మీరు అన్యత్వంలో ఉన్నారా, సంఘశాఖలో నాకు ఎక్కడో తెలీదు, కానీ అప్పుడే ఏదో తెలియని ఒక వింతైన ఒక ప్రత్యేకమైన భావన మన హృదయంలో పెట్టబడుతుంది. ఏమని తెలుసా, నేను బలహీనున్నే, హెచ్చించుకోవడానికి నా దగ్గర ఏమీ లేదు, కానీ ఏదో ప్రత్యేకత నాలో ఉంది, ఏదో నన్ను బలంగా నడిపిస్తుంది, ఏదో ఒక ప్రత్యేకమైన శక్తి నన్ను వెంబడిస్తుంది. నా ప్రణాళిక అందరిలాంటిది కాదు, నేను ఎక్కడికో ప్రత్యేకమైన ప్రయాణం చేయబోతున్నానని ఆ వింతైన భావన ఎప్పుడూ అది గుండెల్లో ఎప్పటి నుంచి ఉండేది. నేను నా వ్యక్తిగత నా బాల్య దశలో కూడా దాన్ని ఖచ్చితంగా అనుభవించానయ్యా. ఇది దేవుడి వధువుగా ఉండే ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. ఇది నీకు క్రీస్తు పరిచయం కావడానికంటే మునిపే, నీకు వర్తమానం తెలియడానికి మునిపే, ఏదో నీవు అంతరంగంలో పెట్టబడిన బీజము, నువ్వు అందరిలాంటి దానివి కాదు, ఏదో తెలియని ఒక ప్రత్యేకత, విశిష్టమైనటువంటి యూనిక్నెస్, ఏదో యు ఆర్ నాట్ నార్మల్, యు ఆర్ నాట్ అన్ యాక్సిడెంట్ హియర్. నువ్వు ఏదో ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా, ప్రత్యేకమైన బీజముగా, నువ్వు దేనికోసం అంటే ఈ లోకంలో అందరూ చేసే ప్రయాణాలు అంటే ప్రయాణం అనేది కాదు అని ఏదో చెప్పుచున్నట్టు ఒక ప్రత్యక్షతలో పెట్టబడ్డదయ్యా. ఇఫ్ ఐ కుడ్ సీ దాట్, ఈవెన్ యూ కుడ్ సీ దాట్. నేను దాన్ని అనుభవించి చూడగలుగుతానంటే నువ్వు కూడా చూడగలుగుతావు, ఎందుకంటే మనమందరం ఒకటే గుంపయ్యా. అలాంటి ప్రవక్త, నువ్వు రక్షించబడ్డానికంటే మునిపే అది నీకు ముందు ప్రత్యక్షపరచబడి ఉండాలి, రెవల్యూషన్. అట్లాగే ఆయన అంటాడు చూడండి, అదే తేడా, అక్కడ ఆయన అంటాడు, మంచిగా గమనించండి, నువ్వు ఏదైనా జయించడానికి, గెలవడానికంటే, పోరాటం మొదలు పెట్టడానికంటే మునిపే గెలుస్తానని ప్రత్యక్షత దొరుకుద్ది. నువ్వు ఏదైనా పొందుకోవడానికి, ప్రార్థన చేయడానికంటే మునిపే దాని విషయం ప్రత్యక్షత లభిస్తూ ఉంటుంది. రక్షించబడుట విషయంలో అడుగులు ప్రారంభించడానికి మునిపే ప్రత్యక్షత ముందుగానే దొరుకుద్ది. ప్రత్యక్షత తర్వాత కాదు, ముందే ప్రత్యక్షత, తర్వాత అడుగులు వస్తాయట అక్కడ. అయితే చాలామందికి ప్రార్థనలో కదా ప్రత్యక్షత దొరకాలా, ప్రారంభ దశలో బాలుడు కూడా అదే జరగాల, కానీ బలమైన ఆహారం తీసుకోవడం మొదలుపెట్టగానే ప్రార్థనలో కాదు, ప్రార్థనకు మునిపే నీకు ప్రత్యక్షత దొరకాల. మీరు వింటున్నారా? ఎందుకు? బికాస్ వీ నో ది మైండ్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు మనసు తెలిసిన తర్వాత ఖచ్చితంగా ఏం చేయాలా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మంచిగా గమనించండి, పీటర్ గారు ఉన్నారు. పీటర్ గారు బయటికి వెళ్తాను చెప్పి నన్ను కారు అడగాల. నన్ను అడగాల వద్దా? నా కారు కాబట్టి అడగాల వద్దా? అడగడానికన్నా మునిపే పీటర్కి ఏం తెలుసు? అడగలేదు కదయ్యా. అసలు ముందు కలవాలా, అడగాల, నేను ఒప్పుకోవాలా, అప్పుడు కదా నాకు తెలియాలి.
నా దగ్గర రాలేదు, అడగలేదు, నేను సమాధానం చెప్పలేదు, ముందు ఎట్లా తెలిసింది? బికాజ్ హీ నోస్ మై హార్ట్ కదా. ఆయనకు నా హృదయం తెలుసు కాబట్టి నన్ను అడగక మునిపే, తన రిక్వెస్ట్ అయితే పెట్టక మునిపే, నన్ను కలవక మునిపే ముందే తెలుసు. ఏమని? ఖచ్చితంగా పొందుకుంటానని. దిస్ ఈజ్ వాట్ ప్రాఫిట్ ఈజ్ టాకింగ్ అబౌట్. నేను మోకరించక మునిపే, నేను యెహోవా ఎదుట నా విన్నపం పెట్టక మునిపే, నేను శ్రద్ధగా వెతికి ఆయన పక్షమును నేను నిలబడక మునిపే, ఆయన హృదయాన్ని తెలిసిన వాడిగా ఆయన ఇది చేయబోతున్నాడని తెలిసి నాకు. ఇలాంటి ప్రత్యక్షతోనే యోనా తిరిగింది, అబ్రహాం అడిగింది, మోషే నడిచింది, ఇది హేబేలు బలి ఇచ్చింది. గొప్ప గొప్ప పరిశుద్ధులు ప్రార్థన రిక్వెస్ట్లు కోరికలు పెట్టడానికంటే మునిపే ఆ ప్రత్యక్షతను కలిగి ఉన్నారు. అని అంటాడు, అది రక్షణ అయినా, స్వస్థత అయినా, ప్రార్థన అయినా ముందుగా అది నీకు ప్రత్యక్షపరచబడాలా. తర్వాత చూడని అంటాడు, అప్పుడు సేడ్ దిస్ నెవర్ హ్యాపెండ్ బిఫోర్ అంటాడు, ఇది ఎన్నడూ జరిగి ఉండలేదే. కానీ అప్పుడు అంటాడు, నేను నా గొర్రెల మంద కాచుచున్నప్పుడు ఆ సింహపు పంజా నుంచి కాపాడిన ఆ రక్షకుడే ఈ సున్నతి లేని ఫిలిస్తీన్ల నుండి కూడా ఈ రోజున కాపాడబోయేది కూడా ఆ యెహోవాయే. అప్పుడు ప్రవక్త అంటాడు, దావీదు హౌ డు యు నో, నీకు ఎలా తెలుసయ్యా విషయము అని అంటాడు. ఐ బిలీవ్ ఇట్. నువ్వు ఇంతకు అసలు నీకు అర్థమైతలేదు, నీకు స్టోరీ తెలుస్తలేదు. దావీదు, నువ్వు అసలు గొలియాత్ హైట్ చూసినావా? చూడలే. ఫిలిస్తీన్ల సంఖ్య చూసినావా? చూడలే. అక్కడ భయపడుతూ గజగజ మన సైన్యం చూసినావా? చూడలే. మరి గెలుస్తా అంటావేమి? ఎట్లా తెలుసు నీకు? బికాజ్ ఐ బిలీవ్ ఇట్. ఎట్లా తెలుసు? ముందు చూసి అన్ని పక్కా అంచనా వేసుకొని వస్తే గెలుపు గురించి మాట్లాడచ్చు. ఈయన చూసిందిలే, చేసింది లేదు. చూసిన వాళ్ళేమో గజగజ వనికి రాజ్యంలో కూర్చొని మాట్లాడుతున్నారు. మంథనాలు మీటింగ్లు కాన్ఫరెన్స్. ఏం చేద్దాం, ఎక్కడ పెడదాం చెప్పండి, కరెక్టేనా? కానీ చూడవాడు వచ్చి మామూలు ప్రగల్భాలు కాదు. తర్వాత అంటాడు, దావీదు హౌ డు యు నో ఐ బిలీవ్ ఇట్, ఎందుకని, వై అని అంటాడు. ఇట్స్ బీన్ రివీల్డ్ టు మీ. ఆయన అంటాడు, నేను గొలియాతును చూడక మునిపే, ఫిలిస్తీన్ల సైన్యం చూడక మునిపే, అక్కడ వాడు ఎంత శౌర్యం కలిగి ఉన్నాడో తెలియక మునిపే ఇది నాకు బయలుపరచబడి ఉన్నాను. యెహోవా ఈ సున్నతి లేని జనమును నా చేతికి అప్పగించుము అని నేను మొర్ర పెట్టక మునిపే వారు నా చేతికి అప్పగించబడతారనియు, నేను అడగక మునిపే యెహోవా వారు నా యొక్క చేతిలో పెడతారనియు, అక్కడ ఉన్నటువంటి వారు ఆ సున్నతి లేని ఫిలిస్తీయుల ఎదుట యెహోవా నామము గణపరచబడవలసిందన్న సంగతి ఇది నేను అడగక మునిపే నాకు బయలుపరచబడ్డది. సంగతి తెలియక మునిపే, మొర వినపెట్టబడక మునిపే, సంగతి దేవుడి ఎదుట కనిపెట్టక మునిపే ముందుగానే క్రీస్తు హృదయాన్ని గ్రహించినటువంటి దావీదు లాంటివాడికి ఆయన అంటాడు, ఎలా తెలుసయ్యా అంటే నాకు ముందుగానే బయలుపరచబడ్డది. ఇట్స్ మై రెవల్యూషన్. చూసారయ్యా, ఈ బండ మీద సంఘాన్ని కడతాడు. తను కడతానన్నటువంటి ఆ బండ ప్రత్యక్షత బండ. ఇది అడగక మునిపే, నువ్వు మోకరించక మునిపే, మొరపెట్టక మునిపే నాకు తెలుసు. ఏమని? ఆయన చేయబోతున్నాడా లేదా నాకు తెలుసయ్యా. అయ్యా అందుకే అంటాడు దేవుడు, సీకింగ్ అండ్ రిసీవింగ్ ఈజ్ ఎ రెవల్యూషన్. అది రక్షణ అయినా, స్వస్థత అయినా, ప్రార్థన, ఏ అవసరతైనా సరే నువ్వు అడుగునది పొందుతున్నావు. చూసావా, అది నీ నుంచి దేవుడి వైపైనా, దేవుడి నుంచి నీ వైపైనా, ఏ విధంగా చూసినా ఇది ప్రత్యక్షతల మీద నడిచేటువంటి ఆటే కానీ నా చేతుల్లో ఏమీ లేదయ్యా. ఎసార్నో, ఇది కేవలం ప్రత్యక్షత మాత్రమే. ప్రేయర్ ఇస్ ఎ రెవల్యూషన్. ఈవెన్ బిఫోర్ యూ ప్రే ఇట్ ఈస్ ఎ రెవల్యూషన్. ఎసార్నో. ఇప్పుడు ఇట్టాగే చూడండి, ఒక ఆయన మంచి నిద్రపోయాడు, సర్ప్రైజ్. దేవుడు అనుకున్నాడు, వావ్ ఎవరేమే అంటాడు అనుకున్నాడు. తర్వాత ఎవరు తెలుసా అంటే, ఏముంది దేవా, నా ఎముకలు నా వంశం. ఏది బెట ద ఎలిమెంట్ ఆఫ్ సర్ప్రైజ్ ఏది? ఇప్పుడు దాకా ఒంటరిగా లింగలింగం తిరుగుతున్నావు, నీకు ఒక తోడుని పెడితే వావ్ థ్యాంక్ యూ దేవుడు అని నువ్వు సంతోషపడతావు అనుకున్నా, ఏదో సర్ప్రైజ్ అవుతావు అనుకున్నా. ఏది? యాక్చువల్లీ నాకు నిద్ర పెట్టడానికి మునిపే నాకు అర్థమైంది. ఏమని? నేను ఒంటరిగా తిరగడానికి నీకు నచ్చలేదు, యు ఆర్ గోయింగ్ టు గివ్ మీ హెల్ప్ మేట్, నా సోల్మేట్,
లాస్ట్కి నన్ను పాపంలో పడబోయేటువంటి ఇంకో మేటు కూడా ఇస్తున్నావు. ఎసారు నేను నిద్రపోవడానికి మునిపే నాకు తెలుసు నువ్వు నాకు ఒక హెల్ప్మేట్ ఇవ్వబోతున్నావని. ద డే ఐ సీ హర్, నాకు అప్పుడే తెలిసిపోయింది ఏమని, షీ ఈజ్ బోన్ అవుట్ ఆఫ్ మై బోన్, ఫ్లెష్ అవుట్ ఆఫ్ మై ఫ్లెష్. అందుకే ది ఎలిమెంట్ ఆఫ్ సర్ప్రైజ్ అనేది యూ డోంట్ సీ ఇన్ యాడమ్. ఆదంలో సర్ప్రైజ్ ఏమి ఉండదు. ఎస్ఆర్నో, ఎందుకంటే తెలుసు ముందుగానే. కరెక్టేనా? ఎలిమెంట్ ఆఫ్ సర్ప్రైజ్ ఎవరికి ఉండదయ్యా? ఇప్పుడు ఉదాహరణకి నేనున్నా, వీడు ఎదుట సడన్గా సైకిల్ అన్న కొత్త సైకిల్ చూపించా, వాడు ఎట్లుంటుంది అని ఫేసు అచ్చాడు కిష అయిపోతున్నాడు. కానీ నేను దేవడానికి మునిపే ఆడు పక్కన జాకపాడు, అరే నీకు అన్న సైకిల్ తెస్తున్నాడు, అరే అరే అని ముందే బయలుపరిచినాడు. ఇప్పుడు నేను మనం కూడా సైకిల్ వేసి ఎట్లుంటుంది? సంతోషం ఉంటుంది కానీ సర్ప్రైజ్ ఉండదు. అవునా? దావీదు పరిస్థితి అంతే, మరి ఆదాం పరిస్థితి అంతే. ఆయన దగ్గర తన భార్యను తీసుకొచ్చి పెడుతుంటే దేర్ ఇస్ నో ఎలిమెంట్ ఆఫ్ సర్ప్రైజ్. మామూలుగానే నా ఎముకలు నా మాంసం నా భార్య అంటాడు ఆయన. ఓకే సరే తీసుకో, ఎందుకంటే దట్ ఈస్ ది రెవల్యూషన్. అక్కడ ప్రత్యక్షత పనిచేసింది అక్కడ. ఎస్ ఆర్ నో? ప్రత్యక్షత కార్యాలు చేసేది అక్కడ. అంతేగాని ఈవెన్ బిఫోర్ యూ ప్రే, ఈవెన్ యూ బిఫోర్ స్టార్ట్ రిక్వెస్టింగ్, ప్రార్థనకు అడుగుటకు మొరపెట్టుటకు మునిపే, రక్షణకు స్వస్థతకు మొరపెట్టుటకు మునిపే ముందుగానే ఆ డీప్ ఇన్స్టెడ్ ఆఫ్ యువర్ డీప్, నీ అంతరంగంలో అంతరంగము నీకు ప్రత్యక్షత ద్వారా మాట్లాడుతుందయ్యా. ఆలోచించండి, ఒక్కసారి దాన్ని యాక్టివేట్ చేస్తే ఏమి మన జీవితాలు అవివేకులుగా ఉండము. కరెక్టేనా? రూపాంతరపరచబడిన వారు అవుతాము, మన హృదయ మనస్సును మార్చుకోగలిగే వారు అవుతాము. అనుకూలమైన దాన్ని, ఉత్తమమైన దాన్ని మరియు పరిపూర్ణమైన దాన్ని పట్టుకోగలుగుతాము. మన నిమిత్తమై దేవుడు ముందుగా ఉద్దేశించినటువంటి సమాధానకరమైన సంగతులు పట్టగలుగుతాము. పొరపాటుకు అవకాశం లేకుండా, శోధనలో పడకుండా నిలబడగలిగి ప్రభు యొక్క చిత్తాన్ని పరిపూర్ణ చేయగలుగుతాము. అలాంటి ఆ గొప్ప లోతైన ప్రత్యక్షత మీకు, నీ కుటుంబానికి అనుగ్రహించబడును గాక. మోకరించుడు ప్రార్థన చేసుకుని ఇంకా చాలా సంగతులు ఉన్నవి. ప్రభు చిత్తం నుండి మరొకసారి మాట్లాడుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మోకరించుడయా, ఇలాంటి ప్రత్యక్షత నాకు కావాలి ప్రభా. అది ప్రార్థించుచుండగా వచ్చే ప్రత్యక్షత కావాలి. ప్రార్థించక మునిపే, నాకు స్వస్థత జరగక మునిపే, రక్షణ రాక మునిపే, యుద్ధము స్టార్ట్ అవ్వక మునిపే, శత్రువును చూడక మునిపే నీవు నీ ప్రజలు ఏ ప్రత్యక్షత గురించి మాట్లాడి ఉన్నారో, ఆదాము ఏ ప్రత్యక్షతను చూశాడో, హేబేలు దేన్ని చూశాడో, అబ్రహాము దేన్ని చూశాడో, మోషేని దేన్ని చూశాడో, ఆ ప్రత్యక్షత మాకు కావాలయ్యా అని అడుగుదాం ఒకసారి. ఆ ప్రత్యక్షత మనం పెట్టబడి ఉండగా, ఆ ఆత్మ సంబంధం మతిపూర్వకం మూసివేసి ఉండగా, దాన్ని మరొకసారి యాక్టివేట్ చేయనట్లుగా మనం రిక్వెస్ట్ చేద్దాము. సో దాట్ వీ కెన్ సీ అవర్ ఫ్యూచర్. దేవుడు ఉద్దేశించిన గొప్ప సంగతులు చూసినట్లుగా మన ప్రార్థన పూర్వకంగా ముందు సాగిపోదామయ్యా. ప్రార్థించండి, ఏ ఒక్క నిర్లక్ష్యం ఉండకూడదు. మీరు వినిన సంగతులు అసాధారణమైనవి. మీరు వినిన సంగతులు ఆయన భార్యలో, ఆయన నిజంగానే భార్యగా ఉండి ఆయన ఎముకగా మాంసంగా మారిన వారికి మాత్రమే లభించేవయ్యా. ఆ లోతైనటువంటి అనుభవాల సంగతి మనకు రావాలంటే పూర్ణ హృదయంతో విచారణ చేద్దామా? ప్రార్థన చేద్దాం. మన మధ్యలో ఉన్నటువంటి సహోదరులు, మన మధ్యలో ఉన్నటువంటి బ్రదరు సంవత్సరం దగ్గర ప్రార్థన చేస్తారు. స్తోత్రం 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 స్తోత్రం, పరిశుద్ధుడా స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ద్వారం ఆ సంగతులనైనా మా హృదయంలో మ్రోగేటటువంటి గంట ఉన్నది నా ప్రభువా. అయ్యా నేను ఇదిగో నిత్యమునైనా నా తండ్రి, ఓ ప్రభువనైనా అయ్యా నేను ఇదిగో నిన్ను గురించినటువంటి సంగతులు ప్రభువనైనా మా హృదయాలలో ప్రభు కదిలాడుతున్నటువంటి సంగతులనైనా ఓ ప్రభువనైనా నా తండ్రి ఇదిగో విశ్వాసము, ప్రత్యక్షత ఇదిగో దాని ద్వారా మేము నిన్ను ఎరుగుతూ ఉన్నాము ప్రభువా. అయ్యా నా తండ్రి ఇదిగో రక్త మాంసములు కాదు మాతో మాట్లాడేది, కానీ నాయన నా తండ్రి ఇదిగో ప్రభు నీ ఆత్మీయ మాతో మాట్లాడుతూ నిన్ను తెలియజేస్తా ఉంటాను ప్రభువా. ఓ ప్రభు ఇదిగో లోకము నిన్ను ఎరగకపోవచ్చును, కానీ నాయన నా తండ్రి నీ ఆత్మ ద్వారా జన్మించిన మేము మా ప్రభువా, నీ ఆత్మ
ద్వారా ప్రభువానైనా తండ్రిగా మేము వింటూ నేర్చుకుంటున్నాము ప్రభువా. అయ్యా ఇదిగోనైనా మా ఛాయలను మా పోలికలను మేము ఇక్కడ చూస్తూ ఉన్నాము ప్రభువా. ఇదిగో దావీదునైనా అబ్రహామునైనా హేబేలునైనా ప్రభువానైనా తండ్రి ఇదిగో వారందరూ ఈ కాలం యొక్క వధువుకు నిజమైన ఛాయ ప్రభువానైనా. వారి క్రీస్తు మనసుని ఎరిగి ఉండి ప్రభువానైనా ఇదిగో కదల్చబడని జనులుగా వారు ఉన్నారు ప్రభువానైనా. ఇదిగో కొంతమంది అయితే వారి అంతం ఏమై ఉండునో వారు ఎరిగి ఉన్నారు ప్రభువానైనా. అయ్యా నైనా వారి జంకన వారే ప్రభా, కదల్చబడని వారే ఉన్నారు ప్రభువా. వారికి ఏమి సంభవించిన వారు ఎరిగిన ప్రజలే ఉన్నారు ప్రభువా. అయ్యా వారు అస్థిరులుగా కాకనైనా తండ్రి స్థిర బుద్ధి కలిగిన వారే వారు ఉన్నారు ప్రభువా. అయ్యా ఎందుకంటే ప్రత్యక్షత చేత ప్రభువానైనా వారు దేవుడి మనసును ఎరిగిన ప్రజలే ఉన్నారు ప్రభువా. ఈ చివరి దినములలో ప్రభా క్రీస్తు మనసును కలిగినటువంటి ఒక వధువు ప్రభువానైనా. ఓ ప్రభువా నీ మనసును ఎరిగిన నీ భార్య ఖచ్చితంగా ఈ దినములో ఉండి ఉన్నది ప్రభువా. దేవా అయ్యా నైనా నిజముగా ఆమె నిన్ను ఎరిగి నడుచుకొనును, నీ చిత్తము ఎరిగి నడుచుకొనును ప్రభువా. ఓ ప్రభువా నిజముగానైనా తండ్రి ఆమెకు నీ సంగతులు బయలుపడి ఉన్నవి ప్రభువా. అయ్యా నిజముగా అబ్రహాముకు అయితే తన కుమారుడైన ఇస్సాకు విషయంలో ఈ నా కుమారుడు చనిపోడని ఎలాగ ఎరిగి ఉన్నాడో ప్రభువా, అలాగనైనా తండ్రిగో నేను చనిపోననియు నా విమోచకుడు సజీవుడు నా కనులార నేను ఆయన చూసిదరనియు ఆయన యోగు ఎరిగిన ప్రకారముగాను నాయన తండ్రి ఇదిగో నా ఎముకలను ఈ దేశంలో ఉంచక ఇదిగో మీరు ఈ దేశం నుండి నిత్యముగా వాగ్దానం చేయబడిన దేశంలోకి వెళ్తారు, ఇదిగో మీతో పాటు నా శల్యమును తీసుకొని పొమ్మని ఓ యేసోబుచ్చి ప్రభువా నాయనా నా తండ్రి అయా ఆ నీ కుమారుడు మాట్లాడినట్లుగా ప్రభువా. ఇదిగో నా తండ్రి ప్రభువా నీ యొక్క సంగతులు నీ మనసులో దాచబడిన సంగతులు ప్రభువా అయ్యా నేను 7 ముద్రల గ్రంథములో దాచబడిన ఆ సంగతులను ఎరిగినటువంటి వధువు ఇక్కడ ఉండి ఉన్నది ప్రభువా. ఓ ప్రభువా నా తండ్రి అయ్యా ఇది ఈమె నా ప్రభువా నాయనా ఇది రక్త మాంసముల ద్వారా కాదు నాయనా. ఓ ప్రభువా నా తండ్రి మానవ జ్ఞానము ద్వారా కాదు నాయనా. ఓ ప్రభువా నిజముగా అంతరంగముగా అయ్యా పరిశుద్ధాత్ముడిగా నువ్వే మాట్లాడుతున్నటువంటి సంగతులు ప్రభువా. లోతు గురించి ప్రార్థన చేస్తున్నప్పుడు నాయన నా తండ్రి అయ్యా నాయన తన మనవి ఏమిటో నువ్వు ఎరిగి ఉన్నావని, ఓ దేని కొరకు ఆజ్ఞాపన నువ్వు అబ్రహాము చేస్తున్నాడో అది నీకు తెలుసని ప్రభువనైనా, తన గురి ఏమిటో తన మనవులు ఎందుకు నువ్వు ఎరిగి ఉన్నావని తెలిసి ప్రభువా ఇదిగో కొంచెముగా నీతో ప్రభువనైనా మాట్లాడుతూ ఉండగా ఓ ప్రభువా నువ్వే చివరికనైనా నా తండ్రి అతని ఉద్దేశమును ఎరిగిన ఆయన లోతును అతని కుటుంబాన్ని నువ్వు కాపాడిన దేవుడు ప్రభువా. ఇదిగో ప్రభువనైనా మేము చేసే ప్రార్థనలు అనేకమంది జరగకపోయిన ప్రభువా అయ్యా నాయన తండ్రి మేము అధైర్యపడే ప్రజల ముఖం కాదు నాయన అయ్యా. ఎందుకంటే నాయన తండ్రి నువ్వు ప్రార్థించి ఉన్నావు ఇక నీ చిత్తమైతే ఈ పాత్ర ఈ గిన్నె నా ఎదురు నుండి తీసివేయమని ఆయన నా చిత్తము కాదు కానీ నీ చిత్తమే జరుగును కాక నువ్వు పలికి ఉన్నావు ప్రభువా. అదే మనసును కలిగినటువంటి వధువు ఇక్కడ ఉంటూ ఉన్నది ప్రభువా అయ్యా. అనేకమైన మేము ప్రభువా శరీర మనసుతో ఆశించవచ్చును అవి జరగకపోవచ్చును ప్రభువనైనా. ఆయననే కదల్చబడని ఒక స్థిర బుద్ధి మాలో ఉంటున్నది ప్రభువా, ఒక నిశ్చిత మాలో ఉంటున్నది, ఒక విశ్వాసము మాలో ఉంటున్నది ప్రభువనైనా. నిజముగా ఆ ఛాయలు వింటూ ఉంటే ప్రభువా నాయన అయ్యా నాయన తండ్రి నువ్వు మాలో ఎలాగున్నావు మేము నీలోకి ఎలాగున్నాము ప్రభువా. ఇదిగో ఆ ఛాయలు మాట్లాడుతా ఉన్నవి ప్రభువా నిజముగా నాయన. అదిగో యోనాకు తెలుసు ప్రభువా నాయన అదిగో ఆ నినేవే ప్రజలను నువ్వు కనికరిస్తావని ప్రభువా. యోన నీ మనసు ఎరిగి ఉన్నాడు ప్రభువా నాయన. ఇదిగో ఈ దినమున కూడా నాయన నీ మనసు ఎరిగి నడుచుకునే ఒక గొప్ప జనము ఉంటూ ఉన్నది. ఆ మనసు వారి మనసు కాదు కానీ నాయన వారి మనసును పోగొట్టుకొని ప్రభువా తమ భర్త మనసును వారు పొందుకున్న జనులై ఉన్నారు ప్రభువనైనా. ఓ ప్రభువనైనా తండ్రి వారు లోకాన్ని వెంబడించేవారు కాదు నాయన, వారు సమస్తాన్ని విడిచిపెట్టుకుని భర్త మీద ఆధారపడే జనులు నాయన. వారి సొంత బలము మీద వారి ప్రభు ఆధారపడలేదు, వారి సబుద్ధి మీద ఆధారపడలేదు, వారి శక్తి సామర్థ్యాల మీద ఆధారపడలేదు ప్రభువా, వారి కలిగి ఉన్న ధనఘనతల మీద వారు ఆధారపడలేదు ప్రభువా. ఓ ప్రభువనైనా కేవలము నాయన తండ్రి ఇదిగో నిన్ను నమ్ముచము ఉండటం చేత ఆ ప్రజలు ప్రభు జీవిస్తూ ఉన్నారు, నీ నోటి మాట చేత ఈ ప్రజలు జీవిస్తూ ఉన్నారు ప్రభువా అయ్యా. అట్టి ప్రజలను బట్టి నీకు కృతజ్ఞతలు అయ్యా నాయన. వారు కలిగి ఉన్న నాయన నీ యొక్క అయ్యా నాయన తండ్రి నీ మనసును బట్టి కృతజ్ఞతలు నాయన. నిజముగా నీ మనసును కలిగి ఉన్నారు ప్రభువా, దీన మనసును వస్త్రము కలిగి ఉండి నీ బలిష్టమైన హస్తముల క్రింద ప్రభువా వారు లోబడి జీవిస్తున్నారు ప్రభువా నాయన అయ్యా. ఈ యొక్క దీన మనసులను బట్టి ప్రభువా అయ్యా ఈ నీ ప్రజలను బట్టి నాయన నీ మనసును ఎరిగిన జనులను బట్టి వందనాలు నాయన. నువ్వు దేన్ని అంగీకరిస్తావో ఈ ప్రజలకు తెలుసు నాయన అయ్యా, నువ్వు దేనిని నిరాకరిస్తావో ఈ ప్రజలకు తెలుసు నాయన అయ్యా. క్రీస్తు మనసు ఎరిగి ప్రభువా నాయన అడుగులు జాగ్రత్తగా వేస్తున్నటువంటి ప్రజలను బట్టి వందనాలు అయ్యా. హృదయాలను కాచుకుంటున్న ప్రజలను బట్టి వందనాలు, విశ్వాసము చేత నడుములో బలపరుచుకుంటున్న జనులను బట్టి వందనాలు నా తండ్రి.
నిజముగా వారు నిన్ను చూచడం వలన బ్రతుకుతున్నారు ప్రభువా. ఏది చేయాలో ఏది చేయకూడదు, ఏ మనవలని ఎదురు పెట్టాలో ఏ మనవలు పెట్టకూడదు ప్రభువా తిరుగుతున్న ప్రజలే ఉంటున్నారు ప్రభువా. ఒక్కొక్కప్పుడు ప్రభువనైనా తండ్రి మీరి ప్రభువా ప్రార్థించిన సందర్భాల్లో కూడా ప్రభువనైనా ఆ ఇర్మియా ప్రార్థనల వలె ఓ ప్రభువా అటువంటి ప్రార్థనలు మాకు వచ్చుటకు కారణము నీ మనసు ఎరుగుండుటే ప్రభువా. కొన్ని ప్రార్థనలకు జవాబు రాకపోయినా నువ్వు కృంగిపోకుండా ఉండుటకు కారణము నీ మనసు ఎరుగు ఉండుటే ప్రభువా. నీ చిత్తము గొప్పదేనని అదే మా ఎడల జరగాలని ప్రభువనైనా మా ఇష్టాలను మా ప్రార్థన మనవులు నెరవేర్చకపోవడం బట్టి ప్రభువా అయ్యా మేము నాయన తండ్రి చింతపడక ఓ ప్రభువా ఇంకా నీ వైపు చూస్తున్నాము, ఇంకా నువ్వు గొప్ప కార్యాలు చేస్తావని మేము ప్రభువనైనా అయ్యా ఆశపడుతూ ఉన్నాము మా ప్రభువా. నీకు కృతజ్ఞతలు నా తండ్రి. అయ్యా ఈ సంగతులను ప్రభువా నేడు విని అయ్యా మేము ఇంకా ఆనందించినట్లుగా ప్రభువా ఇదిగోనైనా తండ్రి మా ఆ యొక్క ఛాయలలో మమ్మల్ని ఇంకా మేము తేటగా చూసుకున్నట్లుగా ప్రభువా నిజంగానైనా నీటిలో ఒకరి ముఖం ఒకరికి కనపడినట్లుగా ప్రభువా లేఖనాలలో ప్రభువా అయ్యా విశ్వాసుల జీవితాలలోనైనా పరిశుద్ధులు కలిగిన ప్రత్యక్షతలో ప్రభువా ఇదిగో మా క్రియలు కనపడతా ఉన్నవి, మా హృదయాలు కనపడతా ఉన్నవి ప్రభువా, మా జీవన శైలి కనపడతా ఉన్నది ప్రభువా. అది ఎవరో కాదు కానీ నైనా ఇదిగో నైనా పాత నిబంధనల పరిశుద్ధులు అందరిలో ఉన్నటువంటి క్రీస్తు ఆత్మకు పరిపూర్ణము నీవు అయితే ప్రభువా ఇదిగో నైనా అదే స్థానంలో మరల నీ వధువు కనపడతా ఉన్నది నా తండ్రి. అయ్యా వారందరూ క్రీస్తుని మాట్లాడిన ప్రకారముగానే వారందరూ వధువు గురించి కూడా మాట్లాడుతున్నారు ప్రభువా నాయనా. ఇదిగో నాయన ఈ సంగతులను కృతజ్ఞతలు నాయన. ఓ ప్రభువా మేము నిలబడి ఉండుటకు నాయన సహాయం చేయండి, నీ చిత్తముతో నిలబడి ఉండుటకు సహాయం చేయండి. నీ చిత్తం ఎంతో గొప్పదో ఎరిగి ప్రభువా నాయన ఓ ప్రభువా నాయన దానితో మేము నా ప్రభు ఏకీపించి నడుచుటకు కృప చూపట్టండి ప్రభువా. ఓ ప్రభువా నాయన నీ చిత్తాన్ని ఎరిగి నడుచుకునే ధన్యత మాకు ఇంకను అనుగ్రహించి ఓ ప్రభువా నాయన ఎటువంటి ఉపద్రవాలు కలిగినను ప్రభువా అయ్యా నిజముగానైనా పర్వతములో కదిలేను ప్రభువా మెట్టిలో తత్తరిల్లను నాయన నీ చిత్తము ఎరిగిన ప్రజలు మేము ప్రభువా నాయన నశించము ఓ ప్రభువా మేము కృంగిపోము, ఎందుకంటే మా తండ్రి చిత్తము మాకు తెలుసు కనుక ప్రభువా మా యొక్క భవిష్యత్తు ఏమిటో మా నాయన నీ గ్రంథములో రాయబడి ఉన్నదని, నీ రక్తం క్రింద దాచబడి ఉన్నదని, నీ రెక్కల క్రింద భద్రపరచబడి ఉన్నదని ఓ ప్రభువా నాయన తండ్రి భూమి ఆకాశములు గతించినను ప్రభువా మా ఎడల నీ కృప ఓ మా ఎడల నీ వాగ్దానములు నాయన నశించిపోవనియు ఓ ప్రభువా ఆ యోబు ఎరిగినట్లుగానే ప్రభువా అయ్యా మేమును ఎరిగి కదర్చబడిన విశ్వాసముతో మేము ప్రభువా ముందుకు కొనసాగుటూ సహాయం చేయమని ప్రభువా అయ్యా ఇది మా బలము మా ఘనత కాదయ్యా నీ కృప ప్రభువా అయ్యా నీ కనిక్రము నా తండ్రి దాని వల్ల మేము నిలిచి ఉన్నాము, ఇకను నాయన నీ నామమును బట్టి మేము నిలిచి ఉందుము ప్రభువా అయ్యా నేను నీ మహిమలో మేము పాలు పంపులు పొందుదుము నా తండ్రి అయ్యా నీ నిత్య సహవాసములో మేము ఆనందించదము ప్రభువా. భర్త ఎడల భార్య నమ్మకముతో ఆనందించినట్లుగా అయ్యా నాయన తండ్రి భర్త యొక్క ఆశ్రయములో భార్య నెమ్మది పొందునట్లుగా ఇదిగో మా భర్త యొక్క ఆశ్రయములో ప్రభువా నాయన ఇదిగో మేము నిత్యం ఆనందించదము ప్రభువా అయ్యా మేము నమ్మకముగా ప్రభువా ఆనందముతో జీవించదము నా తండ్రి. నీవు గొప్ప భరోసా ఇచ్చి ఉన్నావు ప్రభువా, దాన్ని బట్టి నీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఓ ప్రభు కదర్చబడని జనులుగా మమ్మల్ని స్థిరపరచమని నాయన ఇంకొన ప్రత్యక్షతను బట్టి నేను ఎరిగే కృప మాకు అనుగ్రహించమని దేవా. ప్రత్యక్షతను నేత్రములతో నిన్ను చూస్తూ ప్రభు నాయన ఇదిగో లోకము చేత ఎన్ని శ్రమలు మాకు కలిగినను ఎన్ని హింసలు కలిగినను ప్రభువా అయ్యా ఇవి మాకు ఏ హాని చేయలేవని ఇది మా ప్రాణములు ముట్టలేవని ప్రభు నాయన తండ్రి అయ్యా మేము ఎరిగి స్థిర బుద్ధి కలిగి నడుచుకున్నట్టు సహాయం చేయమని నాయన నీ మనస్సు మాలో కుమ్మరించి ఇంకా మేము ఎటువంటి అడుగులు వేయాలో ప్రభువా ఎటువంటి సంగతుల చేత మేము నడిపింపబడాలో ప్రభువా నాయన నువ్వు మాకు నిర్ణయించిన ఆ త్రోవల ప్రభువా నాయన అయ్యా మేము ధైర్యం కలిగి నడుచుట్లో సహాయం చేయమని మహిమ ఘనత ప్రభావాలు నీకు ఆరోపిస్తూ ప్రవీణ యేసు క్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము. మహాపరిషుద్ధుడా సర్వోన్నతుడా కృపా కనికరం గల తండ్రి నిజముగానే నీ మర్మము చిత్తమును గూర్చిన మర్మము ఎన్ని మర్మాలతో అది సంబంధముగా పెట్టబడి ఉన్నదో దాన్ని తెలుసుకున్నటలను తెలుసుకోకపోవటలను ప్రభావ మేము కోల్పోవచ్చున్న దాన్ని గ్రహించుచున్న దాని గురించి మా ఎదుట మీరు విశదపరిచిన ప్రతి దానిని బట్టి కూడా మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. దయచేసి నాయన నీ చిత్తమును గుర్చిన మర్మమును గురించి ఎల్లవేళ పరీక్షించి తెలుసుకున్నట్లు వివేకులుగా ఉండునట్లును పొరపాట్లు ఏవి జరగకుండా ఉండునట్లుగాను నాయన ఆ పరిపూర్ణమును అనుకూలమును ఉత్తమమైన దాన్ని పట్టుకుంటూ మీరు మా కోసం నిర్ణయించిన ఆ గొప్ప ఉద్దేశించిన సంగతులు సమాధానకరమైన వాటిని నిరీక్షణ నిమిత్తం మేము గ్రహించు ముందుకు సాగుటలో ఆయన ఆ గొప్ప ధన్యత మాకును ఈ కుటుంబానికి కూడా మీరు కలిగింపజేయమని ప్రార్థన చేస్తా ఉన్నాం. ఆయన అదొక ప్రత్యక్షత ఉన్నదనియు ప్రార్థించుటలోను ప్రార్థింపక మునుపును గ్రహించుటలను గ్రహింపక మునుపును అడగక మునిపే అది ప్రత్యక్షత రూపంలో పొందుకొనుట అనే విషయాన్ని గురించి మా ఎదుట మీరు బయలుపరచబడి ఉండగా ఆయన దయచేసి దీనిని నీ ప్రియమైన పిల్లల యొక్క హృదయాల్లో ప్రభువా దీన్ని చొప్పింపజేయమనియు ఇది క్రియాత్మకంగా జరిగించుటలో కూడా ప్రభువా నేనా మరీ ముఖ్యంగా ఆచరణలో ఇది జరిగే భాగ్యం దయచేయండి. తెలుసు అయినా కృపగల దేవ దీని కొరకు ఈ ప్రజలను పిలిచి ఉన్నావు ఎన్నుకొని ఉన్నావు ఇది నెరవేర్పు జరిగించిన కొరకే ప్రభువా
వీరి కోసం సమస్తాన్ని సమకూర్చి మేలు కోసం జరిగిస్తూ ఉన్నావు. ఆ కార్యాలు చూడాలని మేము ఆశపడతా ఉన్నాం ప్రభు. నేను ఈ గొప్ప సహజాతీతమైన సంగతులు మా జీవితంలో సాక్ష్య రూపాలుగా మేము ఒక దినమును మేము చెప్పుటకు ఇష్టపడుచుండగా నీ సర్వోత్తమమైన కృప చేత మమ్మల్ని నడిపింపజేయమని, అంతేకాకుండా ఈ కుటుంబాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకునండి. ఈ కుటుంబానికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో శాంతి సమాధానములు కలుగునుగాక. ఈ కుటుంబంలో సమాధాన కర్తలు ఉందురుగాక. ఈ కుటుంబం చుట్టూ మీరు కంచి వేయండి. ఈ కుటుంబంలో ప్రభువుని నీ చిత్తానుసారమైన నిర్ణయాలు జరిగించబడలాగా నీ చిత్తమును బయలుపరచండి. మీరు చేస్తున్నటువంటి జీవనోద్ధి పనులను కూడా మీరు ఆశీర్వదించండి. ఆర్థికపరమైన విషయాల ఒత్తిడి తీసివేసి కుటుంబపరమైన విషయాల్లో నీవు ఐక్యమత్యమును సమాధానం దయచేయమని, ఆరోగ్యకరంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా ఈ కుటుంబాన్ని పూర్తిగా నిలబెట్టమని, అంతేకాకుండా నాయన వీరి చుట్టూ ఉన్నటువంటి వీరి అన్నదమ్ముల యొక్క వారి కుటుంబాల్లో కూడా శాంతి సమాధానాలు నెలకొల్పి వారిని కూడా మీరు రక్షింపజేయమని ప్రార్థిస్తా ఉన్నాము. ఇక్కడికి సమకూర్చబడిన ప్రియమైన ప్రజలు కూడా వీరు ప్రయాసంతో చేసిన ప్రయాణాలను వీరి యొక్క ఆసక్తిని బట్టి వీరిని దీవించమని, ఆశీర్వదించమని, ఈ లోతైనటువంటి సంగతుల గుండా వీరి జీవితాల్లో క్రియాత్మకమైనటువంటి మార్పులు జరిగించబడినట్లుగా సహాయం ఇచ్చేయమని, జరగనై ఉన్న ప్రేమ విందులో కూడా మీరు తోడుగా ఉండమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించుచున్నాము. అంతేకాకుండా ప్రభు నీ ప్రేమైన పిల్లలు కూడా తిరిగి తమ గమ్యస్థానాలు చేరబోచుండగా ఎలాంటి ఇరుకు ఇబ్బంది సాతాను తంత్రాలు పనిచేయకుండా క్షేమంగా వారి గారి గమ్యస్థానంలో చేరి కృపను దయచేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని అందరూ కూడా దీవించును గాక.